హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. మనము ఈ క్లాస్లో సిక్స్త్ క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి ఆ బిట్స్ని మనము టాపిక్ వైజ్గా అయితే రివిజన్ అయితే చేసుకుందాము. దాదాపుగా మనకు సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్లోకి వెళ్ళి ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నిటిని మనము ఈ వీడియోలో మనము రివిజన్ అయితే చేసుకుందాం. దాదాపుగా ఒక 40 నుండి 50 మినిట్స్లో మనకు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక మనము క్లాస్లోకి వెళ్లే ముందు మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చును. అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ మీకు ఫ్రీగా అందించబడుతున్నాయి. ఆల్రెడీ అన్ని షేర్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన యొక్క ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి. రైట్, ఇక మనము క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ లెసన్ మనకు 6వ తరగతిలో పటాల అధ్యయనము తయారీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉందా, అయితే అది శీతల ప్రదేశమా లేక ఉష్ణ ప్రదేశమా, అది వర్షపాత ప్రాంతమా, అక్కడ ఎలాంటి చెట్లు పెరుగుతాయి, ఏ జాతి ప్రజలు నివసిస్తున్నారు, వారు మాట్లాడే భాష, వారు చేసే వృత్తులు, వారి నివాసాలు మొదలైనవన్నీ మనం మానచిత్రాల ద్వారా తెలుసుకోవచ్చును. రైట్, పటాలు రకాలు: భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు అని మనకు 3 రకాలుగా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ లెసన్లో లైలా అండ్ మల్లిక సంబంధించి సంభాషణ ఉంటుంది. ఒకసారి మనము చూద్దాము. లైలా మల్లిక ఎక్కడ కలుసుకున్నారంటే నిజామాబాద్ జిల్లాలోని రెడ్ క్రాస్ సొసైటీలో వారు కలుసుకోవడం అయితే జరిగింది. మల్లిక వెంకటపురం గ్రామంలో, లైలా ఏమో ఆదిలాబాద్లో నివసిస్తున్నారు. లైలా సెలవుల్లో మల్లిక ఇంటికి వెళ్ళాలనుకుంది. అయితే మల్లిక తన ఇంటి మార్గాన్ని లైలాకు చూపించడానికి చిత్తు చిత్రాన్ని, ఒక చిత్తు పటాన్ని పంపించడం జరిగింది రఫ్గా. దాన్ని మనము చిత్తు పటము, చిత్తు చిత్రం అని అంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము దక్షిణ దిశకు అభిముఖంగా అంటే ఎదురుగా ఉండే దిశ ఏమవుతుంది, ఉత్తరం అవుతుంది. అదేవిధంగా తూర్పు దిశకు ఎదురుగా కానివ్వండి, ఎదురుగా అన్న అభిముఖం అన్న ఒకటే. సో ఎదురుగా ఉంటే ఆ దిశ ఏమవుతుంది, పడమర అవుతుంది. నెక్స్ట్ మనకు కొన్ని ప్రత్యేక సందర్భాలలో దక్షిణ దిశ పైకి ఉండే విధంగా లేదా ఎడమ వైపు ఉండే విధంగా పటాలను తయారు చేస్తారు. ఎప్పుడు ప్రత్యేక సందర్భాలలో మాత్రమే దక్షిణ దిశ అనేది పైకి ఉండే విధంగా లేదా ఎడమ వైపు ఉండే విధంగా పటాలను తయారు చేస్తారు. లేదా కామన్గా మనకైతే ఎప్పుడైనా పైన మనకు ఉత్తరం ఉంటుంది, కింద సౌత్ ఉంటుంది, ఈస్ట్ వెస్ట్, ఈ విధంగా మనకు దిక్కులు అనేటివి ఉంటాయి. కానీ ప్రత్యేక సందర్భాలలో ఈ దక్షిణం దిక్కును పైన కూడా సూచిస్తారు, లేదా ఎడమ వైపుకు సూచించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకు దిక్కు అనే దానిని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చూపిస్తారు. నెక్స్ట్ ఒక స్థలాన్ని దేనితో పోలుస్తున్నామో దాన్ని బట్టి అది తూర్పున, పశ్చిమాన, ఉత్తరాన లేదా దక్షిణాన ఉన్నదని అంటాము. నెక్స్ట్ పాయింట్ చూడండి, పటంలో ఉత్తర దిక్కును బాణంతో సూచిస్తాం మనం. నెక్స్ట్ పాయింట్, వీడియో చూస్తున్న మిత్రులు తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనం తూర్పు దిశకు అభిముఖంగా నిలబడితే, అంటే తూర్పుకు ఎదురుగా నిలబడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఈస్ట్ అనుకోండి, ఈస్ట్కు ఇక్కడ మనిషి నిలబడిండు డైరెక్ట్గా, అంటే ఎదురుగా నిలబడితే అతని యొక్క కుడివైపు ఏమవుతుంది, దక్షిణం అనేది అవుతుంది. అతని యొక్క ఎడమ వైపు ఏమవుతుంది, ఉత్తరము అవుతుంది. సో ఇక్కడ ఉన్నాడు, ఇట్లా నిలబడి, ఇది ఈస్ట్ అనుకోండి. ఈస్ట్ అనుకుంటే ఇది కుడివైపు, ఇది ఎడమ వైపు, ఇది వెనకాల అవుతుంది. వెనకాల ఏమవుతుంది, మనకు ఈస్ట్కి వెనకాల ఏమవుతుంది, తూర్పుకు ఎదురుగా ఏమంటుంది మనకు ముఖం వెనకాల పడమర ఉంటుంది. అదేవిధంగా మీకు కుడివైపు ఏముంటుంది, దక్షిణం ఉంటుంది. అదే ముఖం ఎదురుగా ఆల్మోస్ట్ మనకు తూర్పు ఉంటుంది. అదేవిధంగా ఎడమ వైపు ఏముంటుంది, మనకు ఉత్తరం అనేది ఉంటుంది. అంటే మనము తూర్పు దిక్కుకు ఎదురుగా నిలబడినప్పుడు కుడివైపు ఉండేదేమో దక్షిణం దిక్కు, ఎడమ వైపు ఉండేదేమో ఉత్తరము. అదేవిధంగా ముఖం ఎదురుగా అంటే ఆల్రెడీ మనం తూర్పులో ఉంటాము, అదే ముఖం వెనకాల పడమర దిక్కు ఉంటుంది. ఇది మనకు దిక్కులకు సంబంధించింది. క్లియర్గా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చూడండి, మీరు మనం ఉత్తరం వైపు ఉంటే కుడివైపు ఏమో దక్షిణం ఉంటుంది, ఎడమ వైపు ఏమో ఉత్తరం ఉంటుంది, ఎదురుగా మనకు ఆల్మోస్ట్ ఈస్ట్ ఉంటుంది, కాబట్టి వెనకాల పడమర ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు స్కేలు పటంలో ఉన్న 2 బిందువులు లేదా ప్రదేశాల మధ్య దూరానికి మరియు భూమిపైన ఉండే వాస్తవ నిష్పత్తిని చూపిస్తుంది.
దాన్నే మనము స్టేట్మెంట్ స్కేల్ అని అంటాము. స్టేట్మెంట్ స్కేల్ అంటే ఫస్ట్ టైం మనం ఆ చిత్రం అంటే పటంలో ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్ అని సూచిస్తాం కాబట్టి స్కేల్లో మన యొక్క పటంలో అప్పుడు మనం ప్రకటన ఒక స్టేట్మెంట్ స్కేల్ ఏముంటుందంటే స్టేట్మెంట్ స్కేల్ లేదా ప్రకటన స్కేల్ అంటాము. దాంట్లో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ అనేది మనము ఫస్టే అంటే స్కేల్ చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా మనం పటంలో 1 సెంటీమీటర్ అని ఉంటే మనము దాన్ని 1 కిలోమీటర్గా అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా స్కేల్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ మానచిత్రాలు తయారు చేసేవారు వారి అవసరాలకు అనుగుణంగా చిహ్నాలను తయారు చేసుకుంటారు. నెక్స్ట్ మనం కొన్ని సాధారణ చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటాం, వాటిని మనము సాంప్రదాయక చిహ్నాలు అంటాము. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు దిక్కులు ఉన్నాయి, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. అదేవిధంగా వీటి మధ్యలో ఉన్నది ఉత్తరానికి తూర్పుకు మధ్యలో ఈశాన్యం ఉంటుంది. అదేవిధంగా పడమరకు ఉత్తరానికి మధ్యలో వాయవ్యం ఉంటుంది. పడమరకు దక్షిణానికి మధ్య నైరుతి ఉంటుంది. మరి తూర్పుకు దక్షిణానికి మధ్య ఆగ్నేయం అనేది ఉంటుంది. నెక్స్ట్ వీటిని కూడా ఒకసారి చూసుకోండి. చెట్టు ఉంటే ఈ విధంగా ఉంటుంది, మట్టి రోడ్డు ఉంటే మనకి ఈ విధంగా ఉంటుంది, తారు రోడ్డు ఉంటే ఉన్నటువంటి చిత్రాలను చూడండి. ఈ విధంగా సంకేతాలు ఉంటాయి. PTO అంటే తంతి తపాల కార్యాలయము, RS అంటే రైల్వే స్టేషన్, PO అంటే పోలీస్ స్టేషన్, PO అంటే పోస్ట్ ఆఫీసు, PS అంటే పోలీస్ స్టేషను. ఈ విధంగా ఉంటే నివాస ప్రాంతాలు అంటాం. ఈ విధంగా గీత ఉంటే మీటర్ గేజ్ రైలు మార్గం అంటాం, దీన్ని బ్రాడ్ గేజ్ అంటాము. సో ఈ విధంగా ఉంటే చర్చ్ అని అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెండో పాఠము గ్లోబు నమూనా. మనకు కావాల్సిన విషయాలని అంతర్జాలంలో ఇంటర్నెట్లో చూడవచ్చుని. ఇది మనకు పేజీ నెంబర్ 19లో దీనికి సంబంధించిన పాయింట్ అనేది ఉంది. నెక్స్ట్ రెండో పాయింట్, భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉంటుంది. నెక్స్ట్ భూమికి గ్లోబు ఒక నమూనాగా చెప్పవచ్చును. గ్లోబు భూమి ఆకారాన్ని, నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రపంచంలోని ముఖ్య దేశాలను చూపుతుంది. నెక్స్ట్ పాయింట్, భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండటం వల్ల భూమి నీలి చందమామలాగా మనకు కనిపిస్తుంది. మనకిప్పుడు భూమి మీద నుంచి చందమామ ఎలా అయితే వైట్ కలర్లో కనిపిస్తుందో, మీరు చందమామ మీదకి వెళ్ళి భూమిని చూస్తే మీకు నీలి రంగులో గుండ్రంగా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్, భూమి ఒక బంతిలాగా లేదా గోళాకారంలో కనబడుతుంది. భూమికి కింది వైపు ఉన్న మనిషి తలకిందులుగా ఉన్నాడు అని అనిపిస్తుంది. మనము ఎప్పుడూ భూమి మీద నుంచి పడిపోము. భూమి ఒక బలమైన అయస్కాంతంలాగా పనిచేస్తూ మనలను తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే మనం భూమి మీద పడతాము కానీ భూమిపై నుంచి పడిపోము. ఎందుకు అంటే భూమి ఒక అయస్కాంతంలాగా పనిచేస్తుంది కాబట్టి. నెక్స్ట్, నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు, అలాగని ఖచ్చితంగా గుండ్రంగా కూడా ఉండదు. ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద కొద్దిగా ఇట్లా నొక్కుపోయి భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్లు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, భూమి ఆకృతికి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏమంటే ఒక స్థానం నుంచి ఒకే దిశలో వెనుదిరగకుండా మనం ప్రయాణం చేయడం మొదలు పెడితే తిరిగి అదే స్థానానికి చేరుతాము. నెక్స్ట్ పాయింట్, అనగా ఒక స్థానం వద్ద బయలుదేరి అదే రేఖలో వెళ్తూ ఉంటే బయలుదేరిన స్థానాన్ని మనం తిరిగి చేరుతాము భూమి మీద. నెక్స్ట్ పాయింట్, ప్రాచీన కాలంలోనే భారతదేశం మరియు యూరప్లోని శాస్త్రవేత్తలు బంతి మాదిరిగా గుండ్రంగా ఉంటుందని గ్రహించారు. నెక్స్ట్, ఇటలీ దేశానికి చెందిన కొలంబస్ అనే అన్వేషకుడు క్రీస్తు శకం 1492 ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకోవాలని ప్రయత్నించడం అయితే జరిగింది. నెక్స్ట్, మహాసముద్రాలు, ఖండాలకు సంబంధించిన విషయాలను ఒకసారి మనం గమనించినట్లయితే వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహాసముద్రాలు, ఖండాలు. మహాసముద్రాలు వందలు వేల కిలోమీటర్లు వ్యాపించి అంతులేని నీటితో కూడి ఉంటాయి. నెక్స్ట్, సముద్రాలలో ఒకవైపు నుంచి మరొక వైపుకు ప్రయాణించాలంటే నౌకల ద్వారా పోవాలి. అయితే ఆ ప్రయాణం కొన్ని రోజులు లేదా నెలలు పట్టవచ్చు. ఇది మనకు పేజ్ నెంబర్ 23లో ఉంటుంది. నెక్స్ట్, మనము మహాసముద్రాల మీద జీవించలేం, నేల మీద జీవిస్తాం. గ్లోబులో పెద్ద పెద్ద భూభాగాలను ఖండాలు అంటాం. మొత్తం భూమిపై 7 ఖండాలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం అంటే దక్షిణ ధ్రువంలో విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటుంది. దీనిని మనము
అంటార్కిటిక మంచు కవచం అంటాము. చూడండి, ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం ఉంటే, అదే దక్షిణ ధ్రువంలో విపరీతంగా కురిసిన మంచుతో నిండినటువంటి అంటార్కిటిక మంచు కవచం అనేది ఉంటుంది. నెక్స్ట్, ఖండాలలోని దేశాలలో అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. కొండలు, లోయలు, వ్యవసాయ భూములు, గనులు, పరిశ్రమలు మొదలైన వాటిని భూమిపైన చూడగలము. నెక్స్ట్, గ్లోబు మీద గల దిక్కులు. భూమి పడమట నుంచి తూర్పునకు భ్రమణం చేస్తుంది. మనకు ఉన్న సోషల్ సెషన్లో రావడం అనేది జరిగింది మొన్న జరిగినటువంటి టెట్లో. నెక్స్ట్, ధ్రువాలు, భూభ్రమణం గురించి. ధ్రువాలు భూమికి రెండు వైపులా రెండు చుక్కలు. ధ్రువాలు అనేటివి భూమికి రెండు వైపులా రెండు చుక్కలు. నెక్స్ట్, పై చుక్క నుంచి కింద చుక్కకు భూమి మధ్యలో గుండా ఈ విధంగా ఉంటే భూమి మధ్యలో గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దానిని మనము అక్షం అని అంటాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చుక్క నుండి ఈ చుక్క గీసినటువంటి మనం ఒక రేఖను గీస్తే దాన్ని మనము అక్షం అని అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుందని చెప్పవచ్చును. ఈ అక్షానికి ఉన్న రెండు చివరలను ఏమంటాం? వాటిని మనము చుక్కలను ధ్రువాలు అంటాము. నెక్స్ట్, అక్షాంశాలు. భూమికి అడ్డంగా గీసి ఉన్న ఊహారేఖలను మనము అక్షాంశాలు అంటారు. భూమికి అడ్డంగా గీసి ఉన్న ఊహారేఖలను మనం అక్షాంశాలు అంటాం. ఇవి పడమర నుంచి ఈ విధంగా మనం పడమర నుంచి తూర్పునకు తూర్పునకు ఈ యొక్క అక్షాంశాలు ఉంటాయి. పడమర నుంచి తూర్పునకు. సో వాటిని మనము అక్షాంశాలు అంటాం. అక్షాంశాలలో పొడవైనది ఏంటిది? అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. భూమికి మధ్య నుండి పోతుంది. దాన్ని మనము భూమధ్య రేఖ అనేది అక్షాంశాలలో పొడవైనది. నెక్స్ట్, భూమధ్య రేఖ గ్లోబును రెండు సమాన భాగాలుగా చేస్తుంది. రైట్. ఈ రెండు అర్ధ భాగాలను మనము అర్ధగోళాలు అంటాము. ఏమంటాము? అర్ధగోళాలని అంటాము. నెక్స్ట్ పాయింట్, ఉత్తరార్ధగోళంలో భూభాగము, దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో భూభాగం ఎక్కువ ఉంటే దక్షిణార్ధగోళంలో జలభాగం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, రేఖాంశాలు. రేఖాంశాలు చూసుకున్నట్లయితే ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువానికి నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను మనము రేఖాంశాలు అంటాం. ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి ఈ విధంగా ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను మనము రేఖాంశాలు అని అంటాం. వీటిని ఈ అక్షాంశాల వలె కాకుండా రేఖాంశాలు అన్ని ఒకే పొడవును కలిగి ఉంటాయి. అక్షాంశాలు పొడవులు సమానంగా ఉండవు. రేఖాంశాలు అన్ని ఒకే పొడవును కలిగి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రెండు ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి. ఒకటి గ్రీనిచ్ రేఖాంశం, దీనినే మనము 0 డిగ్రీల రేఖాంశం అని కూడా అంటాము. రెండోది అంతర్జాతీయ దినరేఖ, దీనిని 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా అంటారు. దీనిపైన ప్రశ్న కూడా రావడం జరిగింది మొన్న సెషన్లో. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్, అక్షాంశాలు రేఖాంశాలు కలిసి గ్లోబును ఓ వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి అవి ఉపయోగపడతాయి. అంటే అక్షాంశాలు రేఖాంశాలు ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, ఒక ప్రాంతపు అక్షాంశము రేఖాంశం తెలిస్తే ఆ ప్రాంతాన్ని గ్లోబు మీద కానీ లేదా మానచిత్రంలో కానీ సులభంగా గుర్తించగలము. నెక్స్ట్, మనకు మూడో లెసన్ భూస్వరూపాలు. నెక్స్ట్, మనము నివసిస్తున్న భూమి సమతలంగా లేదా ఏకరీతిగా కానీ లేదు, అనేక రూపాలలో ఎత్తుపల్లాలుగా ఉంది. నెక్స్ట్, కొన్ని చోట్ల ఉన్నతి చెందిన పర్వతాలు కొండలుగా అత్యధిక వాలుతోనూ, కొన్ని చోట్ల విశాలమైన పల్లపు ప్రదేశాలుగా ఉంది. నెక్స్ట్, భూస్వరూపాలు ముఖ్యంగా మనకు 3 రకాలు. ఒకటి పర్వతాలు, పీఠభూములు, 3 మైదానాలు. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలు. ఫస్ట్ది పర్వతాలు చూసుకున్నట్లయితే పర్వతాలు అత్యధిక ఎత్తులను, వాలులను కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. భారతదేశంలో ఆరావళి, వింధ్య, సాత్మైన పర్వతాలుగా మనము చెప్పుకుంటాము. నెక్స్ట్, మన రాష్ట్రంలో ఆదిలాబాదు, నిర్మలు, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబానగర్, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం మరియు జయశంకర్ జిల్లాల్లో అక్కడక్కడ కొండల వరుసలు చూడవచ్చును మనము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆదిలాబాద్ అండ్ నిర్మల్ జిల్లాలో మనకు సాత్మల కొండలు ఉంటాయి. అదేవిధంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో బాలాఘాట్ శ్రేణులు ఉంటాయి. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో మనకు అనంతగిరి కొండలు ఉంటాయి.
పెద్దపల్లి జయశంకర్లో మనకు కందికల్ కొండలు ఉంటాయి. జగిత్యాలలో మనకు రాఖీ కొండలు అనేటివి మనకు ఉంటాయి. వీటిని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్స్ ఇక్కడ నుండి రావడం జరిగింది. ఓకేనా. ఆదిలాబాద్, నిర్మల్, సాత్మల కొండలు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, బాల్గఢ్ శ్రేణులు ఉంటే వికారాబాద్ జిల్లాలో అనంతగిరి కొండలు, పెద్దపల్లి జయశంకర్లో పెద్దపల్లి జిల్లా, అదేవిధంగా జయశంకర్ జిల్లాలో మనకు కందికల్ కొండలు ఉంటాయి. అదేవిధంగా జగిత్యాలో మనకు రాఖీ కొండలు అనేటివి అయితే ఉన్నాయి. ఈ కొండల శ్రేణుల లోయల మధ్య నుంచి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ కొండల శ్రేణుల మధ్యలో నుంచి మనకు కృష్ణా గోదావరి వంటి నదులు ప్రవహిస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్, పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు. మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పీఠభూములు అనేటివి ఎట్లా ఉంటాయి? ఎత్తైన ప్రదేశాలని మనము పీఠభూములు అంటాము. పీఠభూములు విశాలమైన ఉపరితలాన్ని కూడా కలిగి ఉంటాయి. పీఠభూముల నడుమ అక్కడక్కడ కొండలు కూడా ఉంటాయి. నెక్స్ట్, పీఠభూములు పర్వతాల వలె కాకుండా స్వల్ప అసమాన ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారతదేశంలోని అతిపెద్ద పీఠభూమి మనకు తెలిసిందే దక్కన్ పీఠభూమి. నెక్స్ట్, మనకు భారతదేశంలో దక్కన్ పీఠభూమికి పశ్చిమంగా ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతాన్ని మనము పశ్చిమ కనుమలు అంటాము. నెక్స్ట్ పాయింట్, తెలంగాణలోని అధిక ప్రాంతము ఈ పీఠభూములతో కూడి ఉంది. ఈ ప్రాంతము దక్కన్ పీఠభూమిలో ఒక భాగం. మన తెలంగాణ రాష్ట్రం అనేది దక్కన్ పీఠభూమిలో ఒక భాగం. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలన్నీ ఈ దక్కన్ పీఠభూమిలోనే ఉన్నాయి. అందుకే మనకు వరదలు అనేటివి, తుఫాన్లు అనేటివి చాలా తక్కువగా వస్తాయి. నెక్స్ట్, తెలంగాణ అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండటం వలన ఈ ప్రాంతంలోని పీఠభూమిని మనము తెలంగాణ పీఠభూమి అని కూడా అంటాము. నెక్స్ట్ పాయింట్, పర్వతాలు పీఠభూముల వలె కాక సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలని మనము మైదానాలు అంటాము. ఏమంటాం? సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలని మనము మైదానాలు అని అంటాము. నెక్స్ట్ పాయింట్, నదులు మేట వేసిన ఓండ్రుతో ఈ ప్రాంతాలన్నిటివి ఏర్పడడం జరుగుతుంది. ఏ ప్రాంతాలు? మైదానాలు. రైట్. నెక్స్ట్ పాయింట్, సింధు మరియు దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి. సింధు మరియు దాని ఉపనదులు కలిసి ఏ మైదానాన్ని ఏర్పరిచాయి? పంజాబ్ మైదానాన్ని ఏర్పరచడం జరిగింది. సింధు మరియు దాని ఉపనదులు కలిసి ఏ మైదానాన్ని ఏర్పరిచాయి, లేదా పంజాబ్ మైదానాన్ని ఏ నదులు ఏర్పరిచాయి, అలా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పటికీ జరిగినటువంటి ప్రశ్నలు డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. మనకు అప్లికేషన్ మెథడ్లో అయితే సోషల్లో మొన్న జరిగిన సెషన్లో రాలేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో జరిగేటువంటి సోషల్స్ సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, అదేవిధంగా పేపర్ 1 వారికి జరిగే ఎగ్జామ్స్లో కూడా మీకు డైరెక్ట్ బిట్సే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు చదివిన వాటిని గుర్తుపట్టే విధంగా చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, అంటే దానికోసం చేయాల్సిందే నెంబర్ ఆఫ్ టైం రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అవుతుంది. గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది. గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది. ఈ రెండు విశాల మైదానాలను కలిపే మనము గంగా సింధు మైదానం అని పిలుస్తాము. ఓకేనా. గంగా నది ఏ రాష్ట్రము? ఉత్తరప్రదేశ్, బీహారు, బెంగాల్ ఈ రాష్ట్రాల గుండా పోయి గంగా మైదానాన్ని ఏర్పరిచింది. ఈ సింధు మైదానం ఈ రెండు విశాలమైన మైదానాలను కలిపి మనము గంగా సింధు మైదానం అని అంటాము. నెక్స్ట్ పాయింట్, తూర్పు తీర మైదానం భారతదేశపు తూర్పు దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉన్నది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని అధిక ప్రాంతము తూర్పు తీర మైదానంలోకి వస్తుంది. భారతదేశానికి పశ్చిమ తీర మైదానం ఉంటుంది, తూర్పున తూర్పు తీర మైదానం ఉంటుంది. చూసుకున్నట్లయితే ఇక్కడ తూర్పు తీర మైదానం భారతదేశపు తూర్పు దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉంటుంది. అక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అధిక ప్రాంతం మనకు తూర్పు తీర మైదానంలోకి వస్తుంది. భారతదేశానికి పశ్చిమాన ఉంటే దాన్ని పశ్చిమ తీర మైదానం అంటాము. నెక్స్ట్ పాయింట్, భూమి ఉపరితల స్వరూపాలైన పర్వతాలు, పీఠభూములు, మైదానాలు మొదలైన వాటిని మనము నైసర్గిక లక్షణాలు అంటాము. చూడండి, భూ ఉపరితల స్వరూపాలైనటువంటి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు మొదలైన వాటిని మనం ఏమంటాము? నైసర్గిక లక్షణాలు అని అంటాము. నెక్స్ట్ పాయింట్, తెలంగాణ రాష్ట్రం వివిధ నైసర్గిక స్వరూపాలను కలిగి ఉంది. మన రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. పశ్చిమాన ఏ పీఠభూమి ఉంది? ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు వైపుకు ప్రవహిస్తున్నాయి. ఎగువ తెలంగాణ పీఠభూమి గుండా గోదావరి, కృష్ణా నదులు
తూర్పు వైపు ప్రవహిస్తున్నాయి. నెక్స్ట్ మిగిలిన ప్రాంతాన్ని మనము దిగువ తెలంగాణ పీఠభూమి అని అంటాము. ఇది కూడా తూర్పు వైపునకు వాలి ఉన్నది. ఎగువ తెలంగాణ పీఠభూమి తూర్పు వైపు ప్రవహిస్తే అక్కడ ఉన్నట్టుగా గోదావరి కృష్ణా నదులు. అదేవిధంగా దిగువ తెలంగాణ పీఠభూమి ఇది కూడా తూర్పు వైపునకు వాలి ఉంది. నెక్స్ట్ పాయింట్, జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు సంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ పట్టణాలు ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయి. చూడండి, ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, నగరాలు కావచ్చు, ఒకసారి చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు, సంగారెడ్డి మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ పట్టణాలు ఇవి ఎగువ తెలంగాణ పీఠభూమిలో వస్తాయి. నెక్స్ట్ వరంగల్ కరీంనగర్ అనేటివి దిగువ తెలంగాణ పీఠభూమిలోకి వస్తాయి. ఓకేనా, వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దిగువ తెలంగాణ పీఠభూమి వరంగల్ కరీంనగర్, ఎగువ అంటే హైదరాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ సికింద్రాబాద్ నల్గొండ. నెక్స్ట్ పాయింట్, డెల్టా. మన రాష్ట్రంలో ప్రవహించే నదులలో గోదావరి కృష్ణా నదులు ముఖ్యమైనవి. ఈ రెండు నదులు పశ్చిమ కనుమల నుంచి ప్రవహించి తూర్పు వైపునకు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్, గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వాడడంలో తెలంగాణలో ప్రవేశిస్తుంది. మనకు ఈ ఒక్క గోదావరి నది నిర్మల్ జిల్లా బాసరా అని ఇచ్చారు. అదే మనకు తెలుగులో వచ్చేసరికి నిజామాబాద్ జిల్లా కందికల్ విలేజ్లో మొదట ప్రవహిస్తుందని ఉంది. సో ఒక్కొక్క దగ్గర ఒక విధంగా అయితే ఉంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ నిర్మల్ జిల్లా బాసరలో ప్రవేశిస్తుందని తెలంగాణలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ గోదావరి కృష్ణా నదులు తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న నదులను తమతో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి బంగాళాఖాతంలో కలుస్తాయి. నెక్స్ట్ పాయింట్, ఈ నదుల ప్రవాహం వల్ల పెద్ద డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది. ఈ రకంగా తీర మైదానం ప్రాంతంలో ఏర్పడిన రెండు త్రిభుజాకార డెల్టాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? రెండు. నెక్స్ట్ పాయింట్, సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. అయితే ఆ పాయల మధ్య భాగంలో ఇసుక మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. నెక్స్ట్ పాయింట్, సాధారణంగా డెల్టాలు త్రిభుజాకారంగా ఏర్పడతాయి. ప్రతి సంవత్సరం వచ్చే వరదలతో కొట్టుకొని వచ్చే ఓండ్రు అంటే అది దేంతో ఏర్పడుతుంది అంటే హ్యూమస్ అంటాము. అంటే ఆకులు చెట్లు మొదలైన కుళ్ళిపోగా ఏర్పడిన దాన్ని మనము హ్యూమస్ లేదా ఓండ్రు అంటాము. ఓండ్రు మేటలుగా ఏర్పడుతుంది. కావున ఇక్కడి భూములు ఎంతో సారవంతంగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వరం వద్ద కృష్ణా నది పుట్టింది. కృష్ణా నది ఎక్కడ పుట్టింది? పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వరం వద్ద కృష్ణా నది పుట్టింది. నెక్స్ట్ పాయింట్, ఈ నది ఎన్నో చిన్న చిన్న నదులను కలుపుకొని బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణా నది. నెక్స్ట్ కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పేరు పెనమకూరు. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఉయ్యూరు నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బందరు కాలువను దాటి పెనమకూరు గ్రామాన్ని చేరుకోవచ్చు మనము. రైట్, ఇక మనము నెక్స్ట్ లెసన్ కృష్ణా డెల్టాలోని ఒక గ్రామము పెనమకూరు. ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. నెక్స్ట్ పాయింట్, విజయవాడలోని కృష్ణా నది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి బందరు కాలువ అనేది ప్రవహిస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకు పెనమకూరు గ్రామానికి వాయవ్య ప్రాంతం నుంచి ఆగ్నేయ ప్రాంతానికి ఈ కాలువ అనేది ప్రవహిస్తుంది, మన యొక్క బందరు కాలువ. నెక్స్ట్ పాయింట్, గ్రామంలో పంట భూములకు చిన్న చిన్న కాలువల ద్వారా బందరు కాలువ నీళ్లు పంపిణీ చేస్తారు. పెనుమకూరు గ్రామము బందరు కాలువకు కృష్ణా నదికి మధ్యన ఉంది. ఇది దాదాపుగా కొన్ని కిలోమీటర్ దూరంగా గ్రామానికి పశ్చిమాన ప్రవహించే అటువంటిది ఈ యొక్క కాలువ, బందరు కాలువ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాలువకు కృష్ణా నది కొన్ని కిలోమీటర్ల దూరంగా గ్రామానికి పశ్చిమాన ప్రవహిస్తుంది. సో ఈ పెనుమకూరు గ్రామం బందరు కాలువకు అదేవిధంగా కృష్ణా నదికి మధ్యన అయితే ఈ యొక్క గ్రామం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు ఈ గ్రామానికి పశ్చిమ దిక్కులో కృష్ణా నది అనేది ప్రవహిస్తుంది. ఇక్కడ అదే చెప్పారు చూడండి, పశ్చిమాన ప్రవహిస్తుంది కృష్ణా నది. మన ఈ యొక్క పెనుమకూరు గ్రామానికి పశ్చిమాన మనకు కృష్ణా నది అనేది ప్రవహిస్తుంది పశ్చిమ దిక్కులో. నెక్స్ట్ బందరు కాలువను ఆనుకొని పూరిల్లు ఉన్నాయి. బందరు కాలువకు ఆనుకొని పూరిల్లు అనేటివి మనకైతే ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజీ కృష్ణా నది ఉత్తర ఒడ్డున విజయవాడ నగరంలో ఉంది. ఈ ప్రకాశం బ్యారేజీ కృష్ణా నదికి ఏ ఒడ్డున ఉంది? ఉత్తరం ఒడ్డున విజయవాడ నగరంలో ఉంది. నెక్స్ట్ పాయింట్,
1853 సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణా నదిపై బ్యారేజీ నిర్మించారు. దీనినే మనము ప్రకాశం బ్యారేజీగా పిలుస్తున్నాము. ఈ బ్యారేజీ నుంచి కాలువలు మళ్లించిన నీటితో 12 లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది. పెనమకూరు నేలలు ఒకసారి చూసుకున్నట్లయితే పెనమకూరు నేలలు చాలా వరకు సారవంతమైన ఒండ్రు నల్లరేగడి భూములు ఉంటాయి. అక్కడ నదులు నిక్షిప్తం చేసిన నేలలను ఒండలి నేలలు లేదా ఓండ్రు నేలలని మనము అనడం అనేది జరుగుతుంది. ఈ భూములు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలగడంతో పాటు వీటితో అధిక పోషక పదార్థాలు ఉంటాయి. ఈ భూములలో పంటలు బాగా పండుతాయి. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ 15 అడుగుల లోతు వరకు మనకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది మన యొక్క పెనమకూరులో. ఈ భూములలో వర్షాకాలంలో ఎంతో జిగురుగా ఉండి చాలా కాలం వరకు తేమను పోగొట్టుకోకుండా ఉంటాయి ఈ యొక్క మన నల్లరేగడి ఒండ్రు నేలలు. నెక్స్ట్ పాయింట్, ఇవి ఆరిపోతున్నప్పుడు భూమి ఉపరితలం పైన పగుళ్ళు కూడా ఏర్పడతాయి. ఈ పగుళ్ళ వల్ల భూమి ఉపరితలం పైన ఉన్న మట్టి రాలి పగుళ్ళలో చేరుతుంది. దీనినే మనం ఏమంటాం, సెల్ఫ్ ఫ్లవింగ్ అంటాం. సెల్ఫ్ ఫ్లవింగ్ లేదా స్వయం మట్టి మార్పిడి అంటాము దీన్నే మనము. ఇది గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేయండి. మట్టి పగిలి దానిలో మట్టి పోతే దాంట్లో ఏమంటాం, సెల్ఫ్ ఫ్లవింగ్ అంటాం లేదా స్వయం మట్టి మార్పిడి అని కూడా అంటాం. ఈ ప్రాంతంలోని భూములు ఎల్లప్పుడూ సారవంతంగా ఉండడానికి ఇది ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు మనం. సెల్ఫ్ ఫ్లవింగ్ అనేది నదికి దగ్గరగా పశ్చిమ దక్షిణ భాగంలో ఉన్న గ్రామంలోని కొన్ని ప్రాంతాలలో ఇసుక భూములు కూడా ఉన్నాయి అక్కడ పెనమకూరులో. నెక్స్ట్, మనకు పెనమకూరు ప్రాంతంలోని ఎక్కువ భూప్రాంతము సారవంతమైనదే కావటం వల్ల నీరు సమృద్ధిగా లభిస్తే సంవత్సరానికి 2-3 పంటలు అనేది పండించవచ్చు. సాగునీరు వర్షపాతం ఎట్లా ఉంటుందో చూసినట్లయితే ఈ ప్రాంతంలో మనకు పెనమకూరు ప్రాంతంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. నెక్స్ట్, నవంబర్ నుంచి మే వరకు స్వల్ప వర్షం కురుస్తుంది. అనుకూలంగా ఉండే ఉష్ణోగ్రతల వల్ల సంవత్సరం అంతా పంటలు పండించవచ్చును. నెక్స్ట్ పాయింట్, అక్టోబర్ తర్వాత వర్షాలు లేనందున పంటలకు కావాల్సిన నీరు కాలువలు, చెరువుల ద్వారా లేదా బావి లేదా బోరు బావుల ద్వారా నీటిని వారు ఉపయోగిస్తారు. నెక్స్ట్ పాయింట్, మనకు గ్రామానికి తూర్పు వైపున కాలువలకు దగ్గరగా ఉన్న పల్లపు భూములు సులభంగా కాలువల నీటితో సాగు చేస్తున్నారు. పశ్చిమ ఉత్తరం వైపున ఉన్న భూములు చాలా మెరకగా ఉండి కాలువల ద్వారా వ్యవసాయం చేయడానికి అనుకూలంగా లేవు. అంటే చూడండి, పశ్చిమం మరియు ఉత్తరం వైపు ఉన్న వాటికి వ్యవసాయం చేయడానికి అనుకూలంగా లేవు. దేని ద్వారా? కాలువల ద్వారా లేవు. అదే గ్రామానికి తూర్పు వైపున ఉన్న భూములేమో ఆ కాలువ నీటితో సాగు చేసుకోవడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్, ఇలాంటి ప్రాంతాలలో రైతులు బోరు బావులను ఉపయోగిస్తారు. ఇలాంటి ప్రాంతాలలో కాలువల ద్వారా వ్యవసాయం చేయలేని ప్రాంతాలలో అదే మన పెనుమకూరు గ్రామం యొక్క పశ్చిమ మరియు ఉత్తరం వైపున బోరు బావుల ద్వారా వారు వ్యవసాయం చేస్తారు. నెక్స్ట్, పెనుమకూరు గ్రామం కృష్ణా నదికి దగ్గరగా ఉండటం వల్ల 15 నుండి 25 అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు అనేది ఈజీగా అక్కడ బోర్లు అనేటివి పడతాయి, నీరు అనేది వస్తుంది. నెక్స్ట్, కాబట్టి ఇక్కడ బోరు బావి తవ్వడానికి తక్కువ ఖర్చు అవుతుంది. ఈ ప్రాంతం అంతటా విద్యుదీకరణ జరిగి ఉండడం వల్ల బోరు బావులు మునిగి ఉండే మోటారులతో పనిచేస్తాయి. నీటిలో మునిగి ఉండే మోటార్స్ తీసుకుంటే అంటే మోర్సిబుల్స్ మోటార్స్ ఉంటాయి, దాంట్లోనే మనం వాటర్లోనే ఉంటాయి. సో వాటిని తీసుకోవడం అనేది జరుగుతుంది వాటర్లో ఉండేటివి. అందువలన తీర మైదాన ప్రాంతంలో ఎక్కువ నీరు ఉంటుంది. ఈ మధ్య కాలంలో కాలువల నీటి ద్వారా సాగు చేయలేని మెట్ట భూములకు బోరు బావుల ద్వారా సాగునీటిని అధికంగా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచూ వరదలు వచ్చే జిల్లాలలో కృష్ణా జిల్లా కూడా ఒకటిగా ఉంది. నెక్స్ట్ పాయింట్, నది పరివాహక ప్రాంతాల్లో బాగా వర్షాలు పడ్డప్పుడు వరదలు అనేటివి వస్తాయి. వరద నీటి వల్ల పెద్ద ఆనకట్టలు పూర్తి స్థాయిలో నిండిపోయినప్పుడు నీరును దిగువకు విడుదల చేస్తారు. దీని ఫలితంగా ఆనకట్టను దిగువనున్న లోతట్టు గ్రామాలలోకి వరద నీరు వస్తుంది. వరద నీరు ఎంతో వినాశనకారి, ఉత్పత్తిని పెంచేదిగా కూడా ఉంటుంది. నెక్స్ట్, తుఫానుల వల్ల కూడా ఎక్కువ వర్షాలు పడి నదికి వరదలు వస్తాయి. తుఫానుల వల్ల కారణంగా బలమైన గాలుల వలన పెద్ద పెద్ద చెట్లు, ఇల్లు ధ్వంసమై కొట్టుకొని పోతాయి. పెనుమకూరు గ్రామం లోతట్టు ప్రాంతంలో లేకపోవడం వల్ల వరదల తీవ్రతకు గురయ్యే అవకాశం తక్కువగా ఉంది. నెక్స్ట్, 1997, 2006, 2009 సంవత్సరాలు కృష్ణా నదికి భయంకరమైన వరదలు వచ్చిన పెనుమకూరు గ్రామానికి నష్టం అనేది జరగలేదు, ఎందుకంటే అది లోతట్టు ప్రాంతంలో లేదు.
నెక్స్ట్ పంటలు, పెనుమకూరు గ్రామంలోని పంటలు ఒకసారి చూసుకున్నట్లయితే మనము వీరు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర మైదానంలో ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో వరిని విస్తారంగా పండిస్తారు. ముఖ్యంగా పల్లపు భూములలో వరిని నాటుతారు. నెక్స్ట్ పాయింట్, ఋతుపవన ప్రారంభంలో సాల్వా పంటకు వరి నారు పోస్తారు. సాల్వా పంటకు వరి నారు అనేది పోస్తారు. తర్వాత జూన్ జూలై మాసాలలో దాని పొలాలలో నాటుతారు. దీనినే మనం సాల్వా పంట అంటాం. అంటే మనకు వర్షాకాల పంట ఏదైతే ఉంటుందో జూన్ జూలైలో ఆ యొక్క మాసాలో వేసినటువంటి పొలాలలో నాటుతారు కదా, నాటిని దాన్ని మనము సాల్వా పంటగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ వరి పంటలో బాగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వరి పంటలో బాగా దిగుబడినిచ్చే MTU 2716, స్వర్ణ, బీపీటీ లాంటి రకాలు పండిస్తారు. ఈ రకాలను ఎక్కువగా పండిస్తారు పెనమకూరులో. ఈ పంట అక్టోబర్ నవంబర్ నెలలో కోతకు వస్తుంది. ముఖ్యమైన వ్యవసాయ సంబంధమైన పనులకు అంటే దున్నడానికి రవాణా కోసం ట్రాక్టర్లను వాడతారు. నెక్స్ట్ వరి నాట్లు ముఖ్యంగా మహిళలు చేయగా వరి కోతను పురుషులు మహిళలు కలిసి చేస్తారు. డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాల పంటను మనము దాల్వా అంటాం. వర్షాకాల పంటను సాల్వా అంటారు, శీతాకాల పంటను దాల్వా అని అంటారు. దాల్వా పంట వరి లేదా పప్పు ధాన్యాలైనా కావచ్చు. ఈ దాల్వా పంటలు అంటే డిసెంబర్ నెలలో వేసే పంటను మనం దాల్వా అంటాం. అప్పుడు వేసేటువంటి పంట ఏంటంటే వరి వేస్తారు లేదా పప్పు ధాన్యాలకు సంబంధించిన పంటలు వేయడం జరుగుతుంది. నెక్స్ట్ గత కొంతకాలంగా ఇక్కడ రైతులు వరి పంటకు బదులుగా చెరుకును కూడా పండిస్తున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో సాగు చేస్తే 9 నెలల నుండి సంవత్సర కాల పరిమితి అనంతరం పంట చేతికి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది చెరుకుకి సంబంధించి. నెక్స్ట్ చెరుకును నరికిన తర్వాత రెండో పంటను కూడా పండించవచ్చును. చెరుకు పంటకు సంవత్సర కాలం అంతా పని ఉంటుంది. ఈ పనిని మనం ముఖ్యంగా మగవారు మాత్రమే చేస్తారు. ప్రస్తుతం ఇక్కడి గ్రామస్తులు మెట్ట భూములలో పసుపు, కంద, అరటి పంటలను కూడా వాళ్ళు పండించడం జరుగుతుంది. పసుపు పంట, కందగడ్డలు, అదేవిధంగా అరటి పంటలను పండిస్తున్నారు. నెక్స్ట్ ఈ పంటలను వర్షాకాల ప్రారంభంలో నాటితే ఫిబ్రవరి మార్చి నెలలో కోతకి రావడం అనేది జరుగుతుంది. ఈ పసుపు కావచ్చు, కంద కావచ్చు, అరటి సంబంధించిన పంటలు. నెక్స్ట్ వీటిని గ్రామంలో వినియోగించగా మిగిలిన వాటిని వాణిజ్య మార్కెట్లో అమ్ముకోవడానికి పండించడం జరుగుతుంది. పెనమకూరు గ్రామంలో ఇంతకు పూర్వము కందులు, పెసలు, చిరుధాన్యాలు, ఈ పెసర్లను, కందులను, చిరుధాన్యాల లాంటి పంటలను మెట్ట భూములో పండించేవారు పూర్వం. ఇప్పుడు ఈ పంటలకు నీరు అంతగా అవసరం లేదు. కానీ ప్రస్తుత కాలంలో నీటిపారుదల అభివృద్ధి చెందడం వల్ల ఈ పంటలకు బదులుగా వారు చెరుకు, కూరగాయలను పండిస్తున్నారు. నెక్స్ట్ కూరగాయలు ఏం పండించేవారు చూద్దాం ఒకసారి. ఈ గ్రామంలోని మెట్ట భూమి లేదా గరువు భూమి అంటే ఇసుక కలిసిన భూమి కూరగాయల సాగుకు ఎంతో అనువైనది. చూడండి, కూరగాయల సాగు అనువైన భూమి ఏది? మెట్ట భూమి లేదా గరువు భూమి. అంటే ఇసుక కలిసిన భూమిని గరువు భూమి అంటాం. సో ఎంతో అనువైనది. పల్లపు భూములలో రెండో పంటకు కాలువల ద్వారా నీరు సమృద్ధిగా రానప్పుడు ఇక్కడ రైతులు వరి పంటకు బదులుగా కూరగాయలను సాగు చేస్తారు. సాధారణంగా వంకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ, క్యాబేజీ లాంటి పంటలను పండించి దగ్గరలోని ఉయ్యూరు రైతు బజార్లో విక్రయిస్తారు. వేసవి కాలంలో కొంతమంది వ్యవసాయదారులు వాళ్ళ భూములలో సారం పెంచడానికి ఏం వేస్తారంటే జిలుగ పంటని వేయడం అనేది, జిలుగ, పిల్లి పెసర లాంటి పంటలను వేస్తారు. ఈ చిక్కుడు జాతికి చెందినటువంటి ఇవి జిలుగన, పిల్లి పెసర అనేటివి చిక్కుడు జాతికి చెందిన పంటల వల్ల భూమిలో నత్రజని శాతం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇవి వేసిన 30-40 రోజుల తర్వాత ఈ మొక్కలను భూమిలో కలిపి దున్నుతారు. ఇది పంటకు ఎరువుగా ఉపయోగపడుతుంది. పిల్లి పెసర, జిలుగ పంట అనేటివి. ఓకేనా, రైట్. నెక్స్ట్ తోటలు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు తోటలు, పెనుమకూరు గ్రామంలో తోటలు కృష్ణా నది ఒడ్డున మరియు పెనుమకూరు మెట్ట ప్రాంతాలలో మనకు వివిధ రకాల పండ్ల మొక్కల తోటలు మనకు కనిపిస్తాయి. జామ, సపోటా, బొప్పాయి లాంటి చెట్లు మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ మనకు నది సమీప భూముల్లో ఎక్కువ భాగము ఇసుకతో కూడిన మట్టి ఉంటుందని రైతులు చెప్తారు. ఈ భూములకు తేమను నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఇసుక భూములలో వరి పంట సరిగా పండదు. నెక్స్ట్ ఈ భూములలో పండ్ల మొక్కల వేర్లు నేలలోకి లోతుగా వెళ్ళి అక్కడ నీటిని తీసుకొని బాగా పెరుగుతాయి. అందువల్ల నది సమీప భూముల్లో పండ్ల తోటల పెంపకానికి అనువుగా ఉంటాయి.
భూమి యాజమాన్యము కౌలుదారి విధానానికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మొత్తం గ్రామంలో మనకు పెనమకూరులో 750 కుటుంబాలు ఉండగా వాటిలో 10 కుటుంబాలకు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది. సుమారుగా 150 కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూములు అనేటివి ఉన్నాయి. మిగిలిన కుటుంబాలకు ఏ రకమైన భూములు లేవు. వీరు భూమిని కౌలు తీసుకోవడం కానీ లేదా యాజమానుల భూముల కూలి పని చేసుకోవడంతో బతకడం అనేది జరుగుతుంది. పెనుమకూరు గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 750. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ గ్రామంలో అనేక కులాల వాళ్ళు, వృత్తుల వాళ్ళు నివసిస్తారు. గ్రామంలోని ముఖ్య ప్రాంతంలో భూమి యజమానుల మాత్రమే నివసిస్తున్నారు. పెనుమకూరు ఇల్లు ఒకసారి చూసుకున్నట్లయితే మనము రైట్. పెనుమకూరు గ్రామంలో అనేక కులాలు, వృత్తుల వాళ్ళు ఉన్నారు. గ్రామంలోని ముఖ్య ప్రాంతంలో భూమి యజమానులు మాత్రమే నివసిస్తున్నారు. ఇతరులు గ్రామంలోని సమీప శివారు ప్రాంతాల్లో బందరు కాలువ ఇరువైపులా గ్రామానికి దక్షిణ భాగంలో నివసిస్తున్నారు. నెక్స్ట్, గ్రామం మధ్య భాగంలో చిన్న కిరాణా దుకాణాలు, మందుల షాపులు, అదేవిధంగా చిన్న హోటళ్ళు, ఆర్ఎంపీ డాక్టర్లు, ఐరన్ వెల్డింగ్ షాపులు మనకు కనిపిస్తాయి. నెక్స్ట్, జంతువుల పెంపకం. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ని నేను వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టడం అనేది జరిగింది ఆల్రెడీ. నెక్స్ట్, జంతువుల పెంపకం. ఈ గ్రామంలోని మొత్తం భూమి సాగులో ఉండటం వల్ల పశువుల మేతకు భూమి కరువైనది. అందువల్ల కొన్ని ఎద్దులను, ఆవులను, దున్నపోతులను, గొర్రెలను పొలంలో పనిచేయడానికి పాల కొరకు మాత్రమే పెంచుకుంటున్నారు. బందరు కాలువకు రెండు వైపులా బుట్టలు వల్లే 20 నుంచి 30 కుటుంబాల వాళ్ళు నివసిస్తారు. బందరు కాలువకు రెండు వైపులా బుట్టలు అల్లేటువంటి వాళ్ళు 20 నుంచి 30 కుటుంబాల వాళ్ళు అక్కడ నివసించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మనకు వీళ్ళు వేరే గ్రామం నుంచి పనుల నిమిత్తం ఇక్కడికి వలస వస్తారు. వీళ్ళ ప్రధాన వృత్తి బుట్టలు వల్లటం, ఎలుకలను పట్టటము, పందులను పెంచటం. నెక్స్ట్, జగన్నాథ నాంచారయ్య ఈ గ్రామానికి 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడ్డాడు. ఇతను కాలువకు రెండు వైపులా పెరిగే ఈత ఆకులను సేకరించి బుట్టలు అల్లుతాడు. నాంచారయ్య అతని భార్య ఒక రోజుకు 5 నుంచి 6 బుట్టలు అల్లి ఒక పక్క గ్రామంలో విక్రయిస్తారు. నెక్స్ట్, ఇతని పొరుగున ఉన్న కట్ట శివయ్య అనే వ్యక్తి కాలువలో బుట్ట వల సహాయంతో చేపలు పట్టి పక్క గ్రామంలో బుట్టలతోటి వల సహాయంతో చేపలు పట్టి పక్క గ్రామంలో అమ్ముతారు. నెక్స్ట్, మనకు కోళ్ళ పెంపకం. ఈ గ్రామంలో పూర్తిగా ఆధునికీకరించిన కోళ్ళ ఫారం ఉంది. వీటిని మనము నిప్పల్స్ ద్వారా ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తారు. ఈ ఫారంలో 80,000 కోళ్ళు ఉన్నాయి. ఇవి రోజుకు 50,000 గుడ్లు పెడతాయి. గుడ్లను విజయవాడకు, అస్సాం, బీహార్ రాష్ట్రాలకు ఎజెట్ల ద్వారా ఎగుమతి అనేది చేస్తారు. చేపల ఆహారం కోసం కోళ్ళ పెంటను సమీపంలోని రైతులకు అమ్ముతారు. నెక్స్ట్, మనకు రైస్ మిల్ చూసుకున్నట్లయితే అక్కడ ఒక బియ్యం రైస్ మిల్ కూడా ఉంది. ఇది మిల్లు యజమానులు రైతుల దగ్గర ధాన్యం కొని వాళ్ళు మరపట్టిన అనంతరం బియ్యంను ఇతర ప్రాంతాలకు అమ్ముతారు. ఇక్కడ కోళ్ళ పెంపకం, బియ్యం మరలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అయితే ఉన్నాయి. నెక్స్ట్, మైదాన ప్రాంతంలో ఇదే రకమైన పరిశ్రమలు కనబడతాయి. రవాణా సౌకర్యం ఉండటం వల్ల ఇక్కడ వాళ్ళు అవసరమైన ముడి సరుకులను కొనుగోలు చేసి వాటితో ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్మకం చేయగలుగుతారు. నెక్స్ట్, రోడ్డు రవాణా మార్కెట్ ఒకసారి చూసుకున్నట్లయితే పెనుమకూరు ఊరిది. ఈ ప్రాంతం నుండి మనకు వివిధ నగరాలకు, పట్టణాలకు అభివృద్ధి చెందిన రోడ్డు రవాణా వ్యవస్థ ఉంది. వీరి ఉత్పత్తులను సులభంగా విక్రయించడానికి ఇది దోహదపడుతుంది. ఇక్కడి రైతులకు చెరుకు పంటను ఉయ్యూరులోని పంచదార మిల్లుకు సరఫరా చేస్తారు. వీరు పండించిన కూరగాయలను, అరటి పళ్లను ఉయ్యూరు, విజయవాడలోని రైతు బజార్కు సరఫరా చేస్తారు. నెక్స్ట్, మనము నెక్స్ట్ పాయింట్ వింటూ ఉంటే మీకు రీజన్ కూడా అయిపోతుంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా దక్కన్ పీఠభూమి ప్రాంతం. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఈ ప్రాంతం అంతా విస్తృత దక్కన్ పీఠభూమిలో భాగంగా చూస్తాము. దక్కన్ పీఠభూమికి ఒక వైపున పశ్చిమ కనుమలు, మరో వైపున తూర్పు కనుమలు ఉన్నాయి. రెండు వైపులా ఉన్న సముద్ర తీర మైదాన ప్రాంతాలతో పోలిస్తే దక్కన్ పీఠభూమి ఎత్తులో ఉంటుంది. నెక్స్ట్, ఈ పీఠభూమిలో పశ్చిమం వైపు నుంచి తూర్పు వాలు కలిగి ఉంది. ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకోవడానికి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహించే గోదావరి నది మార్గాన్ని గమనిస్తే కృష్ణా డెల్టా ప్రాంతాల మాదిరి చదునుగా కాకుండా పీఠభూములలో చిన్న కొండలు, పర్వత శ్రేణులు, అదేవిధంగా మనకు గుట్టలు,
జరుగుతుంది. వాటి మధ్య చదును భూములు కూడా ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫలితంగా నివాస ప్రాంతము సాగు భూమి చిన్న చిన్న విస్తీర్ణాలలో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ప్రాంతం రాళ్లమయంగా ఉండి మట్టి పొర చాలా పలచగా ఉంటుంది. సో పీఠ భూమిలో మరొక ముఖ్యమైన అంశం వర్షపాతం తక్కువగా కూడా ఉంటుంది. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ పీఠభూమిలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఒక గ్రామం పేరు డోకూర్. తెలంగాణ పీఠభూమిలోని మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక గ్రామం పేరు డోకూర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డోకూర్ గ్రామం దేవరకద్ర మండలంలో ఉంది. ఇది మహబూబ్ నగర్ పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం పాత పేరు డాకూర్, అంటే అర్థం బందిపోటు అని అర్థం. అంటే డాకు అంటే ఈ డాకూర్ అనేది డాకు పదం నుంచి ఈ పేరు రావడం జరిగింది. డాకు అంటే బందిపోటు అని అంటారు. సో అది రాను రాను మనకు డోకూర్గా పేరు మారడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ఒకప్పుడు ఈ గ్రామం చుట్టుపక్కల అడవుల్లోని దట్టమైన పొదల్లో తేలికగా దాక్కోగలగడంతో బందిపోటు ముఠాలు ఇక్కడ నివసించేవి. ప్రస్తుతం ఈ ఊరుని డోకూర్ అంటున్నారు. అక్కడ చిన్న చిన్న పొదలు ఉండడం వల్ల ఎక్కువ మంది బందిపోట్లు అక్కడ దాక్కొని వారు దొంగతనాలు లాంటివి చేసేవారు. డాకూర్ అంటే బందిపోటు అని అర్థం. సో ఇది చూడండి ఒకసారి, డాకూరు అంటే బందిపోటు అని అర్థం. డాకు పదం నుంచి ఈ డాకూర్ అనే పదం రావడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాతావరణం, వర్షపాతం అక్కడ గమనించినట్లయితే ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉండే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. నవంబర్ నుంచి జనవరి వరకు చలికాలంలో పగటి ఉష్ణోగ్రతలు 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య అయితే ఉంటాయి మన డోకూర్ గ్రామంలో. అదేవిధంగా జూన్ చివరి నుంచి అక్టోబర్ వరకు ఈ ప్రాంతంలో వర్షాకాలం అయితే వర్షపాతం చాలా తక్కువ మరియు అనిశ్చితత్వము ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి వర్షపాతంలో చాలా తేడా అనేది ఉంటుంది. నెక్స్ట్ వర్షాభావ సంవత్సరంలో కరువు పరిస్థితులు నెలకొంటాయి. ఇక్కడ పంటలు ఎండిపోవడం లాంటివి జరుగుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాగునీటి సౌకర్యాలు లేనందున వ్యవసాయం చేయడం చాలా కష్టమవుతుంది. ఇటువంటి క్లిష్టమైన సంవత్సరాలలో ప్రజలు ఇతర ఉపాధి అవకాశాలను వెతుక్కోవాల్సి వస్తుంది డోకూర్ గ్రామంలో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇలా తక్కువ వర్షపాత సంవత్సరాలు మళ్ళీ వస్తుండడంతో దానివల్ల ఇక్కడ కరువు పీడిత ప్రాంతం అంటారు మన యొక్క డోకూర్ గ్రామాన్ని. నెక్స్ట్ నేలలు చూసుకున్నట్టే ఈ ఊరిలో సగం వ్యవసాయ భూములు ఎర్ర నేలలు ఉంటాయి. ఈ నేలలపై పొర అనేది లోతైనవి కావు, సారవంతమైనవి కూడా కావు. నెక్స్ట్ పంటలు ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు ఈ నేలలో లోపిస్తాయి. వీటిలో ఇసుక శాతం ఎక్కువగా ఉండటం వల్ల నీటిని ఎక్కువగా పట్టి ఉంచలేవు. దాంతో పంటల వేళ్ళు బలంగా విస్తారంగా పెరగవు. పంట సాగు చేసిన తర్వాత ఈ నేలలు కోల్పోయి పోషకాలు ప్రకృతి సిద్ధంగా తిరిగి పొందడానికి ఒక కాలం పాటు అయితే పడుతుంది. కాలం పాటు వీటిని పంట పండిన తర్వాత రెండో పంట కాలానికి సాగు చేయకుండా వదిలివేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే నల్ల నేలలు ఉన్న ప్రాంతాలు 60 సెంటీమీటర్ల లోతు వరకు ఉంటాయి. ఈ ఊరిలో వ్యవసాయం భూమిలో చాలా తక్కువ విస్తీర్ణంలో మనకు నల్ల నేలలు లాంటివి డోకూర్ గ్రామంలో కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సారవంతమైన భూములు లేవు కాబట్టి ఈ నేలలు తడిగా ఉన్నప్పుడు బంకగాను, ఎండినప్పుడు చాలా గట్టిగాను ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇతర ప్రాంతాల్లో ఉండే రేగడి నేలలంతా మంచివి కాకపోయినప్పటికీ ఈ నల్ల నేలలు పంటలకు అనువైనవి. ఈ నల్ల నేలలు సారవంతమైనవి, తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచగలుగుతాయి కాబట్టి పంటలు ఎక్కువ కాలం నిలదొక్కుంటాయి. ఈ నేలలు తడిగా ఉన్నప్పుడు బంకగాను, ఎండినప్పుడు చాలా గట్టిగాను ఉంటాయి. నెక్స్ట్ నల్ల నేలలు చాలా ఉత్పాదకత కలిగి ఉంటాయి. చూడండి, నల్ల నేలలు దేన్ని కలిగి ఉంటాయి అంటే ఉత్పాదకతను కలిగి ఉంటాయి. చౌడు, గరుసు ఇతర ప్రధాన నేల రకాలు గ్రామ భూమిలో ఇవి 30% వరకు ఉన్నాయి. వీటి వల్ల ఎక్కువగా రాళ్ళు ఉండడం వల్ల సాగుకు అనువైనవి కావు చౌడు, గరుసు నేలలు. నెక్స్ట్ నీటి వనరులు చూసుకున్నట్లయితే ఇక్కడ డోకూర్ గ్రామంలో ముఖ్యమైన నీటి వనరు పెద్ద చెరువు ఉంది. అక్కడ డోకూర్ గ్రామానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర చెరువు నిండితేనే ఈ చెరువుకు నీళ్ళు అనేటివి వస్తాయి. అక్కడ చెరువు నిండితే అక్కడ నీటికి వస్తాయి. డోకూర్లోని పెద్ద చెరువు నిండిన తర్వాత దీనికి దగ్గరలో ఉన్న చాకలి కొయ్యికుంట, ఆ చాకలి కొయ్యికుంట తర్వాత అక్కడ వాణివంపు ఉంటుంది. వాణివంపు నుండి బడి వంపులకు నీళ్లు చేరుతాయి. అంటే దండాల్లోని ముత్యాల మాదిరి గొలుసు కట్టు చెరువులు అన్నమాట. ఒకటి నిండితే ఒకటి నిండుతాయి. సో ఆ విధంగా దేవరకద్ర చెరువు నిండితే కొయ్యికుంటకు వస్తాయి. అక్కడ నుండి వాణివంపుకు వచ్చి అక్కడ నుండి బడి వంపులకు అలా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వర్షాకాలం అయిపోయిన తర్వాత వాన నీటిని ఉపయోగించుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం చెరువులను చాలా కాలం క్రితం తవ్వడం అయితే జరిగింది.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ అంతటా ఈ గొలుసుకట్టు చెరువుల విధానాన్ని చూస్తాం. ఇటువంటి నిర్మాణాలకు పీఠభూమి ప్రాంతం మనకు అనువుగా ఉంటుంది. డోకూరు ఊళ్ళలో ఉన్న ఒక వృద్ధ రైతు పేరే మనకు ఏం పేరు అంటే అతని పేరు వెంకటరెడ్డి. ఈ వెంకటరెడ్డి గతంలో ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చి చెరువు పొడిక తీయడము, పిచ్చి మొక్కలు తీసేయడం వంటి పనులు చేసేవారు. వాళ్ళందరూ కలిసి చెరువులలో చేపలు పట్టుకునేవాళ్ళు. అలా పట్టుకున్న చేపలను ఊరి మధ్యలో కుప్పగా పోసి అందరూ పంచుకునేవాళ్ళు. ప్రస్తుతం వరి పంటలను చెరువులోని నీటితో కాకుండా దానికి దిగువన వైపున తవ్విన బోరు బావుల నీటిపై ఆధారపడి చేస్తున్నారు. ఒకప్పుడు చెరువు ద్వారా 400 ఎకరాల భూమి సాగు అయ్యేది. దాదాపుగా అన్ని వర్గాల ప్రజలకు చెరువు అందుబాటులో ఉండేది. కానీ ప్రస్తుతం ఏమైందంటే సాగు భూమిలో అధిక శాతం బోరు బావులపై ఆధారపడాల్సి అయితే వస్తుంది. నెక్స్ట్ బోరు బావులు చూసుకున్నట్లయితే ఇక్కడ 40 నుంచి 60 అడుగులు ఈ మన డోకూరు గ్రామంలో లోతులో నీళ్లు ఉండే బావులు ఉండేవి. అయితే ఈ బావులు ఇప్పుడు ఎండిపోయాయి. తక్కువ వర్షపాతము ఉన్న ప్రాంతం కావటం వల్ల చెరువులు పాడైపోయి వాటి నుంచి నీళ్ళు ఇంకకపోవటం వల్ల ఇక్కడ నీళ్ళు అనేటివి దొరకడం కష్టంగా మారింది. నెక్స్ట్ పీఠభూమి ప్రాంతంలో చాలా లోతుగా కానీ భూగర్భ జలాలు ఉండవు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరు బోరు బావులు కావాలనుకున్నారు కాబట్టి కొన్ని బోరు బావుల్లోనే నీళ్లు పడే అవకాశం ఉండడంతో నీటి కోసం పోటీ పడడం అనేది జరిగింది ఆ యొక్క ఊరిలో. ప్రతి ఒక్కరు బోర్లు తవ్వుకున్న కారణంగా గత కొంతకాలంగా భూగర్భ జలాలు ఇంకా అడుగంటిపోయాయి. ఒకప్పుడు 100 నుంచి 150 అడుగుల నీళ్లు ఉండగా ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో 300 అడుగులు, మరికొన్ని ప్రాంతాలలో 500 అడుగుల వరకు తవ్వాల్సి అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బోరు బావుల తవ్వకం చాలా ఖర్చుతో కూడుకున్నది, విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ మొగిలన్న అనే చిన్న రైతు ఒక బోరు బావిని తవ్వడానికి ₹1,00,000 ఖర్చు అయిందన్నాడు. అతను 4 బోరు బావులు తవ్వగా అదొక్క దాంట్లో మాత్రమే నీళ్లు పడ్డాయి అని. అది చాలదన్నట్టు ఆ బోరు బావి కింద 1 ఎకరం మాత్రమే పారుతుంది. అదేవిధంగా ఊరిలోని పెద్ద రైతు అయినటువంటి నరేందర్ రెడ్డి తన 20 ఎకరాల భూమిలో 15 బోరు బావులు తవ్వించాలని, వాటిలో 2 మాత్రమే నీళ్లు పడ్డాయని చెప్పాడు. సో బోరు బావులు ఖర్చుతో కూడుకున్నది, విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ ఈ పద్ధతిలకే మారిపోయారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గతంలో చెరువుల వ్యవస్థ బాగా ఉన్నప్పుడే చెరువు కింద ఆయకట్టు భూమితో బావిలతోనూ చిన్న రైతులకు మంచి అవకాశాలు ఉండే. ఇప్పుడు పెట్టుబడులు పెట్టి లోతుగా ఉన్న భూగర్భ జలాల ద్వారా పెద్ద రైతులు మాత్రమే ప్రయోజనం పొందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆ డోకూరు గ్రామంలో. ఇక్కడ వ్యవసాయం మరియు పంటలు ఏ విధంగా ఉన్నాయి చూసినట్లయితే మనకు డోకూరు గ్రామ రైతులు పత్తి, వేరుశనగ, ఆముదం, వరి, సజ్జ, అలసంద, కంది వంటి పంటలు పండిస్తారు. గతంలో ప్రజలు ఆహార పంటలకు ప్రధానంగా తరిగిపోతున్న భూగర్భ జలమట్టాలు తీవ్రమవుతున్న సమస్య పీఠభూమి ప్రాంతమంతా రైతులు వాణిజ్య పంటలు పండించడానికి విపరీతంగా బోరు బావులను తవ్వుతున్నారు. ఈ బోరు బావులో వర్షాల ద్వారా పునరుద్ధరించబడుతున్న నీటి కన్నా వీటి నుండి ఎక్కువ నీటిని తోడుతున్నారు. తత్ఫలితంగా ప్రతి సంవత్సరం కొద్ది రోజులు ఉపయోగించే బావులలో నీరు తగ్గిపోతున్నాయి, బోరు బావులు ఎండిపోతున్నాయి. చిరుధాన్యాలు పండించే వాళ్ళు, నల్లరేగడి నేలలో పత్తి పండించే వాళ్ళు, ఎర్ర నేలల్లో వేరుశెనగ, ఆముదం సాగు చేసేవాళ్ళు, అడవి పందుల సమస్య కారణంగా వేరుశెనగ కింద విస్తీర్ణం తగ్గించి రైతులు ఆముదం అనే సాగు చేయడం అయితే జరుగుతుంది. చౌడు నేలల్లో ఎక్కువగా సజ్జలు వేస్తున్నారు. పండించే కంది, అలసంద పంటలను ఇతర పంటలతో మిశ్రమంగా పంటకు సాగు చేస్తారు. పెద్ద చెరువు అదేవిధంగా సంపెంగ వాగులో నీటితో వారి సాగు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అక్టోబర్, జనవరి నెలల మధ్య రబీ పంటగా వాళ్ళు బోరు బావులపై ఆధారపడి మనకు వరి, వేరుశెనగ సాగు చేస్తారు. వరి నుంచి ఎకరానికి 20 నుంచి 30 క్వింటాల దిగుబడి పొందుతున్నారు. రాసాయనిక ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరగడం వల్ల, హార్వెస్టర్ల వినియోగం వల్ల గత దశాబ్దాలలో వ్యవసాయ ఖర్చులు కూడా పెరగడం అనేది జరిగింది. సాంప్రదాయంగా వస్తున్న పెంట పోగు ఎరువు వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. మనకు పెండతోటి వాడే ఎరువు అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. రైట్, పండ్ల తోటలు డోకూరులోని కొంతమంది రైతులకు మామిడి, చీని తోటలు ఉన్నాయి. బత్తాయి అంటే చీని అంటే బత్తాయి లేదా మోసంబి తోటలు. ఈ పంటలకు వరి కంటే తక్కువ నీళ్లు అవసరమవుతాయి. వేరుశెనగ కనువైన నేలలో వీటిని పండించవచ్చును. ఈ పండ్ల తోటలో పాటు రబీ కాలంలో అంతర పంటగా వేరుశెనగ కూడా వారు సాగు చేస్తారు. ఈ పండ్ల యొక్క తోటలు బత్తాయి, అదేవిధంగా మామిడి అండ్ చీని తోటలు. ఈ ప్రాంతంలో పెద్ద రైతులు సాగునీటిని అందించడానికి తుంపర సేద్య విధానాన్ని కూడా అవలంబిస్తున్నారు. మన భూమి రాబోయే అనేక తరాల పాటు సారవంతంగా ఉండాలనే, మన వినియోగం ఉండాలని పర్యావరణవాదులు విశ్వసిస్తారు. దీనికోసం మన సుస్థిర భూ వినియోగ విధానాన్ని అనుసరించాలని, అంటే భూసారాన్ని కాపాడుకుంటూ ఉండాలని అక్కడ వాళ్ళు ఒక మాట అయితే అనుకోవడం అనేది జరిగింది. అక్కడ పెద్ద మనుషులందరూ కలిసి వాళ్ళు కొద్దిగా వ్యవసాయ పద్ధతులను మార్చి వాళ్ళు రసాయన ఎరువులు కాక
సేంద్రియ ఎరువులను వాడాలని వారైతే ఒక అనుకోవడం అయితే జరిగింది మన డోకూరు గ్రామస్తులు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతర జీవనోపాధులు చూసుకున్నట్లయితే వారికి చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం పట్టణాలకు అటు ఇటు వెళ్ళడం అనేది పక్క రాష్ట్రాలు గోవా, మహారాష్ట్ర, పూనా వంటి ప్రాంతాలకు వలస వెళ్తారు. నెక్స్ట్ వ్యవసాయం కోసం ద్వారా ఖచ్చితమైన ఆదాయం వస్తుందన్న నమ్మకం లేదని గ్రామంలో రైతులు జీవనోపాధికి వ్యవసాయేతర పనులు కూడా చేపడతారు. పశు పోషణ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ డోకూరులో కొంతమంది రైతులు పాడి పశువులను పెంచుతారు. ప్రభుత్వ సహకార సంఘాలు పాలు అమ్ముతున్నారు. పాలలోని వెన్న శాతం బట్టి దానికి లభించే ధర ఆధారపడి ఉంటుంది. లీటర్ పాలకు 30 నుంచి 40 రూపాయలు లభిస్తాయని రైతులు చెప్పారు. పాల కోసం ఎక్కువగా బర్రెలను పెంచుతారు. ఇక డోకూరులో తక్కువ భూమి ఉన్న సుమారు 20 కుటుంబాలు తమ జీవనోపాధికి ప్రధానంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉంటారు. వానాకాలంలో గొర్రెలు ఊరి ఉమ్మడి భూమిలో మేస్తాయి. గొర్రెల కాపరి అయినటువంటి నాగరాజు చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రామం చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ భూములను దగ్గరలోని మన్యం కొండలోను గొర్రెలను మేపుతాం. వేసవిలో గొర్రెలతో పాటు నల్గొండ మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు వెళ్ళి అక్కడ వాటిని మేపుతాం. మాకు సంవత్సరానికి సుమారు ₹1,00,000 ఆదాయం వస్తుందని వారు చెప్పడం అనేది జరిగింది. వీరు భిన్నమైన వ్యవసాయ విధానాన్ని కూడా అమలు చేయడం అయితే జరిగింది. ఈ ప్రాంతంలో నేలలు అంతగా సారవంతమైన కావు కాబట్టి ప్రతి సంవత్సరం వేరుశనగ వంటి పంటను సాగు చేయాలంటే రైతులకు రసాయనిక ఎరువులు వాడాలి. బోరు బావులపై ఆధారపడాలి. అయితే వీళ్ళు మూడో సమస్య కూడా ఉంది. అది తెగుళ్ళు, పురుగు సమస్య కూడా ఉంది. ఇది నియంత్రించడానికి రైతులు ఖరీదైన పురుగు మందులు కాకుండా ఈ పద్ధతులను మార్చాలని గత కొద్ది కాలంగా వారు ఆలోచిస్తున్నారు. సమతల కట్టలు వేయడం అంటే కాంటూర్ కట్టలు వేయడం, సేంద్రియ ఎరువులు వాడడం. ఈరోజు మనకు ఆఫ్టర్నూన్ సెషన్ అప్లోడ్ చేసినటువంటి వీడియోలో ఇవి మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ కింద చెప్పడం జరిగింది. 6th and 7th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను నేను అక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఆ వీడియోని చూడండి, ఖచ్చితంగా బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వారు సేంద్రియ ఎరువులను వాడాలని, సమతల కట్టలు వేయాలని వారు అనుకున్నారు. అదేవిధంగా భూసారాన్ని పెంచాలని వారు భావిస్తున్నారు. అయితే వాణిజ్య పంట అయిన వేరుశనగ ఏక పంటగా సాగు చేయడం కాకుండా పలు ఆహార పంటలను పండించాలంటున్నారు. పాత చెరువులను, నీళ్లు వచ్చే కాలువలను బాగు చేయడం కూడా వారు చర్చించడం జరిగింది. సో సాగునీరు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. పురుగుల నియంత్రణకు వారు వేప కషాయం వంటి సేంద్రియ పద్ధతులను అయితే అవలంబిస్తున్నారు డోకూరు గ్రామస్తులు. నెక్స్ట్ ఇతర పనులు చూసుకున్నట్లయితే వీరు వ్యవసాయేతర పనుల్లో వడ్రంగం, లోహ పని, అదే రైస్ మిల్లు వంటివి ఉన్నాయి. ఆ వడ్రంగం పని చేసే వాళ్ళు 2 కుటుంబాలు గ్రామంలో ఉంటాయి. చూడండి, వడ్రంగం పని చేసే వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? డోకూరు గ్రామంలో 2 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇల్లు కట్టుకోవడానికి తలుపులు, కిటికీలు, పైకప్పులు వంటివి వాళ్ళు తయారు చేస్తారు. ప్రస్తుతము వీళ్ళు అనేక పనులు, విద్యుతీ పరికరాలు వాడుతున్నారు. గ్రామంలో వడ్రంగికి పనిచేస్తున్న ప్రభాకర్ చారి తమకు నెలకు ₹3,000 సంపాదన ఉంటుందని చెప్పాడు. కమ్మరి పని చేసే కుటుంబాలు 2-3 గ్రామాల్లో మాత్రమే ఉన్నాయి. వ్యవసాయ పరికరాల పని మరమ్మతులతో పాటు వీళ్ళు వెల్డింగ్ పని కూడా చేస్తారు. ఇవి కాక ఊళ్ళోని రైస్ మిల్లు కూడా ఉంది. ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు 20 దాకా ఊళ్ళో ఉన్నాయి. డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు, వాహనాలు ఉండి వాటిని బడుగాకి నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాహనాలు నడిపేవారు కూడా ఈ యొక్క ఊర్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పండించిన వరిని దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో అమ్ముతారు. వీరు పత్తిని జడ్చర్లోను, మదనపురం అంటే వనపర్తి రోడ్డులోను అమ్ముతారు. గ్రామంలో కొన్ని కాంటాలు ఉన్నాయి. మార్కెట్లో కాంటాలు సరిగా ఉండవని చాలామంది రైతులు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2011 ప్రకారం అక్కడ గ్రామ నివాస ప్రాంతం చూసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారము ఈ గ్రామంలో 570 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 3,400. ఇందులో వివిధ కులాలకు చెందిన 350 కుటుంబాలకు ఊళ్ళో భూమి ఉంది. మిగిలిన 220 కుటుంబాలకు ఈ ఊళ్ళో చుట్టుపక్కల ఊళ్ళలో కూలి పనులపై ఆధారపడి ఉంటున్నారు. వీళ్ళకి 1/2 ఎకరం కంటే తక్కువ భూమి ఉంది. వీరందరూ వ్యవసాయ కూలీలు. వీళ్ళు వలసలు కూడా వెళ్తారని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ భూమి ఉన్న 350 కుటుంబాలలో 30 ఎకరాల భూమి ఉన్న పెద్ద రైతు 3-4 మాత్రమే ఉన్నారు. అధిక శాతం రైతులకు 1/2 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఉంది. అంటే రైతులలో అధిక శాతం చిన్న రైతులే ఉన్నారు. గతంలో ఇల్లు మట్టి గోడలతో, పెంకులతో వేసినటువంటి కప్పులు ఉండేవి. ఇళ్లకు కలప అంతగా ఉపయోగించే వాళ్ళు కూడా కాదు. కొత్తగా కడుతున్న ఇళ్లలో ఇటుక, ఇనుము, కాంక్రీటు, దగ్గరలో క్వారీలు కూడా రాయి, మట్టి తేలికగా దొరుకుతున్నాయి. అదేవిధంగా పేదవాళ్ళు ఇంటి కప్పులు లేదా రేకులతో కప్పి ఉంచుకుంటున్నారు. సో గతంలో డోకూరు గ్రామ ప్రజలు తాగునీటిని బావులపై ఆధారపడేవాళ్ళు. ప్రస్తుతం బోరు పంపులపై నీళ్లు ట్యాంకులలో ఎక్కించి తాగునీటిని పంపుల ద్వారా అయితే సరఫరా చేస్తున్నారు.
ఈ కిరాణా, కోడి మాంసం, కూరగాయలు, పాన్ వంటివి కూడా అమ్ముతున్నారు. మహబూబ్ నగర్ నుంచి డోకూర్ బస్సు సౌకర్యం ఉంది. NH-44కి కలిపే దేవరకద్ర నుంచి వనపర్తికి వెళ్లే కొన్ని బస్సులు డోకూర్ మీదుగా వెళ్తాయి. గ్రామస్తులలో అధిక శాతం షేర్ ఆటోలలో ప్రయాణం చేస్తారు. ఊరికి ఉత్తరం వైపున ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది. అక్కడ 3 ప్యాసింజర్ రైళ్లు కూడా ఆగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పెనుగోలు కొండలలో ఒక గ్రామము. సో దాని గురించి తెలుసుకుందాం. ఇక మనము నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే పెనుగోలు కొండల్లోని ఒక గ్రామము, తూర్పు కనుమలు. దక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి యొక్క భాగము. ఈ పీఠభూమికి ఒక మూలాన తూర్పు కనుమలు కూడా ఉంటాయి. తెలంగాణలోని కొండలు పశ్చిమ కనుమలలోనివి. అయితే తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దున ఉన్నాయి. ఈ కొండలు మనకు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించి ఉండడం కూడా జరిగింది. విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఈ పెనుగోలు కొండల్లో ఒక గ్రామం. కొండలలో ఉండే అధిక శాతం ప్రజలు వివిధ గిరిజన తెగలకు చెందిన వాళ్ళు. సవర, కొండదొర, గదబ, గోండు, మన్నెదొర, ముఖదొర, కోయ. ఈ స్థానిక ప్రజలకు తమదైన ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం ఉంది. చాలామంది అటవీ ఉత్పత్తుల సేకరణ మీద, వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం వారికి అటవీ సంపద గురించిన జ్ఞానం చాలా అపారమైనది, లోతైనది. అయితే ఈ తెగలు ప్రస్తుతం వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చూడండి, జయశంకర్ అంటే ప్రస్తుతం ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో గోదావరి నది తీరంలో కొండలలో పెనుగోలు అనేది ఉంది. చూడండి, జయశంకర్ జిల్లా ప్రస్తుతం అయితే ములుగు జిల్లాలో వాజేడు మండలంలో గోదావరి నది తీరంలోని కొండలలో పెనుగోలు అనే గ్రామం అనేది ఉంది ములుగు జిల్లాలో. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కోయ తెగ వాళ్ళు నివసిస్తున్నారు. ఈ పెనుగోలు గ్రామంలో కోయ తెగ వాళ్ళు ఉన్నారు. కోయ అంటే కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. వీళ్ళు కోయ భాష మాట్లాడతారు. వీళ్ళు పక్క రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కొండలలో కూడా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే చాలామంది కోయలు కొండల నుంచి వలస వెళ్ళిపోయి ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో స్థిరపడడం కూడా జరిగింది. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇటువంటి వాళ్ళు ఇప్పుడు కోయ భాష మాట్లాడతారు. తెలుగునే తమ భాషగా చేసుకున్నారు. ఈ గ్రామానికి చుట్టూ గుట్టలు కూడా ఉన్నాయి. ఉత్తరాన ఛత్తీస్గఢ్లో కర్రెగుట్ట లేదా నల్లగుట్ట, అదేవిధంగా దక్షిణాన వంక మామిడి గుట్ట, తూర్పున ఏమో కల్లుకుంటల గుట్ట, పడమరానేమో చిన్న కుమ్మరి లంక, వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుంచి ప్రవహించే నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఉత్తరాన ఛత్తీస్గఢ్లో ఏముంది, మనకు కర్రెగుట్ట లేదా నల్లగుట్ట ఉంది. దక్షిణాన ఏముంది, వంక మామిడి గుట్ట, తూర్పున ఏముంది, కల్లుకుంటల గుట్ట, పడమరన చిన్న కుమ్మరి లంక ఉంది. వాజేడు మండలానికి ఉత్తరాన ఏముంది, నల్లగుట్ట నుంచి ప్రవహించే నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఇదైతే ఉండడం అనేది జరిగింది. ఉత్తరాన ఛత్తీస్గఢ్లో ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఏ దిక్కులో ఏమున్నాయి అనేది. నెక్స్ట్ వాజేడు కొండల నుంచి దిగువన ఉన్న గుమ్మడి దొడ్డి గ్రామం. వాజేడు కొండల నుంచి దిగువన ఉన్న గుమ్మడి దొడ్డి గ్రామము. ఇక్కడ నుంచి ఒక కాలిబాట కొండపైకి వెళ్తుంది. ఈ బాట చాలా ఏటవాలుగా సన్నగా జారుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎవరైనా పొరపాటున కాలు జారితే కింద లోయలో పడతారు. దారిలో చీకుపల్లి దగ్గర ప్రఖ్యాత భోగాత జలపాతం కూడా ఉంది. సో దారిలో చీకుపల్లి దగ్గర ప్రఖ్యాత భోగాత జలపాతం ఉంది. పైకి ఎక్కుతున్న క్రమంలో దట్టమైన అడవులు, చెట్లు నరికి శుభ్రం చేసినారు. భూములు కనిపిస్తాయి. ఇలా ఖాళీ చేసిన భూములు కొండల్లో అక్కడక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. ఎర్ర నేలలో వాలుగా ఉన్న ఈ భూములు అంతా సారవంతమైనవి కావు. ఆ పొలం నిండా పెద్ద చిన్న రాళ్ళు కూడా ఉంటాయి. మండల కేంద్రమైన వాజేడుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్ పాయింట్ కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేస్తారు. కొండల్లో వ్యవసాయం చేసే ప్రత్యేకమైన విధానం ఇది. దీనినే మనము జూమ్ సాగు అని కూడా అంటాము.
అనడం అనేది జరుగుతుంది. కొండారెడ్డి ఇంటి ఇతర తెగలు కూడా కొండారెడ్డి వంటి ఇతర తెగలు కూడా ఈ పద్ధతిని ఆచరిస్తాయి. దీనిని ఏమంటాం, వ్యవసాయం పొడుపు వ్యవసాయం మనం జూమ్ వ్యవసాయం అని కూడా అంటాం. ఈ పద్ధతి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రతి గ్రామానికి వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకోవడానికి నిర్దిష్ట కొండలు ప్రాంతం అనేది ఉంటుంది. ఈ ప్రాంతం లోపల వాళ్ళు కొంత అడవిని నరికి తగలబెడతారు. కొన్ని సంవత్సరాల పాటు అక్కడ భూమిలో వ్యవసాయం చేస్తారు. తర్వాత దానిని వదిలిపెట్టి మళ్ళీ అడవిని పెరగనిస్తారు. ఈలోగా వాళ్ళు అడవిలో ఇంకో ప్రాంతంలో చెట్లు నరికి అక్కడ పంటలు అనేటివి వేయడం అనేది జరుగుతుంది. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా వాళ్ళు సాగు భూమి ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుతూ ఉంటుంది. ఒకసారి సాగు చేసిన భూమికి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. కొండలలో నవంబర్లో వానలు ఆగిపోతాయి. కోయలు డిసెంబర్ నెలలో గొడ్డలతో కొంత ప్రాంతంలో చెట్లు నరుకుతారు. పుట్టిన చెట్ల కొమ్మలు కొన్ని నెలల పాటు ఎండనిస్తారు. ఎండిన కొమ్మలను వానలకు ముందు ఏప్రిల్ లేదా మే నెలలో తగలబెడతారు. వానలు పడే సమయానికి నేల బూడిదతో కప్పి ఉంటుంది. జూన్లో వానలు పడినప్పుడు కట్టెతో పొడిచి వారు విత్తనాలు పెట్టి వారు వ్యవసాయం చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు నాగలిని కానీ పారని కానీ ఉపయోగించరు. ఎటువంటి రసాయనిక ఎరువులు కూడా ఉపయోగించరు. నెక్స్ట్, నేలను దున్నితే మట్టి వదిలై వానలు పడినప్పుడు పై మట్టి తేలికగా కొట్టుకుపోతుంది కాబట్టి నేలను దున్నరు. పై మట్టి కొట్టుకుపోతే నేల సారాన్ని కోల్పోతుందని. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బూడిద రాలిన ఆకులతో పై మట్టి సారవంతంగా ఉంటుంది కాబట్టి అది కొట్టుకుపోకుండా కాపాడాలని రైతులు ప్రయత్నిస్తారు. వీళ్ళు పండించే ముఖ్యమైన పంటలు జొన్నలు, మొక్కజొన్నలు, దుంపలు, చిరుధాన్యాలు అంటే సామలు, కొర్రలు, పప్పులు, అదేవిధంగా అడుసులు. అడుసులు అంటే ఏంది, నువ్వులు అని అర్థం. నెక్స్ట్ కందులు, పెసర్లు వంటి అపారాలు, వంకాయ, పచ్చిమిరప, నెక్స్ట్ వంకాయ, పచ్చిమిరప, గోంగూర వంటి కూరగాయలు పండిస్తారు. ఎటువంటి సాగునీరు లేకుండా మిశ్రమ పంటలు పండించడం అనేది జరుగుతుంది. వాళ్ళు పండించే పంటలు సాధారణంగా 6 నెలలకు వరకు ఆహారంగా సరిపోతాయి. ఈ పొలాల్లో అడవి పక్కనే ఉంటాయి కాబట్టి అందులో జంతువులు, పక్షులు పంటల మీద ఆధారపడి జీవిస్తాయి. జంతువులు, పక్షులు పంటల మీద దాడి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే వీడియో చూస్తున్న మిత్రులు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కోయలు పొలాల్లో మంచె కట్టి డిసెంబర్ వరకు పంటను కాపాడుకుంటారు. కొంతకాలం ఒక పొలాన్ని సాగు చేసిన తర్వాత మరొక పొలానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పాత రోజుల్లో సగటున ప్రతి కుటుంబం 2 నుంచి 2.5 ఎకరాల అటవీ భూమి సాగు చేసేది. పొడు పద్ధతిలో జొన్న సగటున ఎకరానికి 250 కిలోల దిగుబడిని ఇస్తుంది. అంటే ప్రతి కుటుంబానికి 600 కిలోల జొన్నలతో పాటు 150 నుంచి 250 కిలో చిరుధాన్యాలు లభించేవి. గతంలో కొండల్లో ఎక్కువగా విస్తీర్ణంలో పొడుకు లభించింది. కానీ ప్రస్తుతం 1 నుంచి 1.5 ఎకరాలు మాత్రమే ఉంది. దాంతో ప్రతి కుటుంబానికి అందే ఆహార ధాన్యాలు తగ్గిపోయాయి. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల పొడు చేసి వదిలిపెట్టిన ఒక ప్రాంతానికి గతంలో కంటే త్వరగా తిరిగి రావాల్సి వస్తుంది. ఈ సమయం తగ్గిపోవడం వల్ల నేల గతంలో మాదిరిగా సారాన్ని పూర్తిగా పొందలేకపోతుంది. పెరటిలో వాళ్ళు కూరగాయలు కూడా పండించేవారు. మరి కొంతమంది మేకలు, గొర్రెలు, పశువులు, కుక్కలు కూడా వాటిని పెంచుకునేవారు. కలుపేతర అటవీ ఉత్పత్తులు కూడా వారితోటి వారు ఉన్నాయేమో అంటే వాటిని కూడా సేకరించేవారు. నెక్స్ట్ మనకు ఈ గ్రామంలో ప్రజలు సంవత్సరం పొడవునా అడవిపై ఆధారపడి ఉండేవారు. వారి గిరిజనుల కాలమానిని ప్రకారం వాళ్ళ క్యాలెండర్ ప్రకారము రకరకాల పళ్ళు, దుంపలు, ఆకులు, చిన్న చిన్న జంతువులు, వేటకు సంబంధించిన కాలాలతో నిండి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీరు ఈ యొక్క డోకూరు గ్రామంలోని ఒక ఊరు వాళ్ళు ఏం చేశారంటే వీరు అక్కడ ఒక అడవి ఉంటుంది. అడవిలో దొరికే వెదురుతోటి వాళ్ళకు వెదురు అమ్మడం వల్ల వీరికి డబ్బులు అనేటివి రావడం అనేది జరుగుతుంది. సో వాటిని అమ్ముకునేవారు. వాళ్ళు ఏజెంట్లకు తోటి వెళ్ళి పనిచేసి మనకు కూలీ చొప్పున ఇచ్చేవారు. దీని ద్వారా వాళ్ళు కొంత కూలీ పొందుతారు. మొదలు దీనికి చాలా తక్కువ కూలీ లభించింది. గత కొద్ది సంవత్సరాల్లో ఇది మెల్లగా పెరిగింది. అదేవిధంగా ఈ పని ద్వారా రోజుకి 150 రూపాయలు సంపాదించడం అనేది జరుగుతుంది. మనకు ఈ పెనుగోలులో ఇల్లు గుట్టల పైన ఉంటాయి. ఇక్కడ మొత్తం 32 కుటుంబాలు ఉన్నాయి. 124 మంది మాత్రమే ఉంటారు. ఈ పెనుగోలు గ్రామంలో ములుగు జిల్లా లేదా జయశంకర్ జిల్లా, ములుగు జిల్లా ప్రస్తుతం అయితే 32 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. 124 మంది మాత్రమే నివసించేవారు. ఆచారాలు ఒకసారి చూసినట్లయితే ఈ గ్రామస్తులు ప్రకృతి దేవతలను పూజిస్తారు. పెనుగోలు గ్రామస్తులు చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని పూజిస్తారు. ఎల్లనం పదం అంటే భూమి పూజ.
ఎల్లనం పదం, భూమి పూజ, ఉడతల పండగ అంటే పెద్దల పండగ, భీమిని పండగ అంటే ఇప్పపు పండగ వంటి పండుగలు వీరు పెనుగోలు గ్రామస్తులు అయితే జరుపుకునేవారు. భీమిని పండగ అంటే ఇప్పపు పండగ, ఎల్లనం పదం అంటే భూమి పూజ, ఉడతల పండగ అంటే పెద్దల పండుగ. సెప్టెంబర్లో కొడతల పండుగ. ఈ పెద్దల పండుగ ఎప్పుడు జరిపేవారు అంటే వీరు సెప్టెంబర్లో నెలలో జరిపేవారు కొడతల పండుగ. తమ దేవుడికి కూరలు పెట్టిన తర్వాత వీటిని వారు తింటారు. వాటిని విత్తటము, కొయ్యటము, అడవి నుంచి వేళ్ళు సేకరించడం వంటి ముఖ్యమైన పనులన్నీ ఈ కొడతల పండుగ అయిన తర్వాతనే చేస్తారు. పండుగలలో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న తెగ సభ్యులందరికీ సమావేశం కూడా కావడం అనేది జరుగుతుంది. కొడతల పండుగ సెప్టెంబర్ మాసంలో అయితే జరపడం జరుగుతుంది. కోయల భవిష్యత్తు ఒకసారి చూసినట్లయితే మనము ఈ కొండ తెగలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే వీళ్ళు చాలా పురాతన కాలం నుంచి తమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక మనము నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే ఆహార సేకరణ, వేట. ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు. ఆహార సేకరణ, వేట. కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవులు అడవులలో ప్రకృతి సిద్ధంగా దొరికే ఫలాలు, పుష్పాలు, తేనె, గింజలు, దుంపలు, వేర్లను తినేవారు. నెక్స్ట్ వీళ్ళు ఆదిమ మానవులు వాటితో పాటు పక్షులను, జంతువులను వేటాడుతూ జీవనాన్ని గడిపేవారు. వారికి పంటలు పండించడం, జంతువులను మచ్చిక చేసుకోవడం కూడా తెలియదు ఆ కాలంలో. ఉత్పత్తి, వినిమయం చేసిన వాటిని ఎలా తినాలో, పచ్చిగా తినాలా, ఉడికించి తినాలా, మరి నూరి తినాలా, మరికొన్ని పదార్థాలతో కలిపి రుబ్బి తినాలా, నీటిలో నానబెట్టి తినాలా అనే విషయాలు వాళ్ళకు తెలియదు. నెక్స్ట్ వేటాడడానికి ఆ ప్రాంతంలో సంచరించే జంతువుల అలవాట్లు, జీవన విధానం గురించి వేటగాళ్ళు తెలుసుకునేవారు. నీటి కొరకు జంతువులు ఏ ప్రాంతానికి వస్తాయి గమనించేవారు. అవి ప్రమాదకరమైనవా కావా, వాటి శరీర భాగాలు, ఉపయోగాలు తెలుసుకునేవారు ఆదిమ మానవులు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆది మానవులు ఈ విషయాలను వారి పూర్వీకుల ద్వారా తెలుసుకొని తమ సంతతికి తెలియజేసేవారు. నెక్స్ట్ రాతి పనిముట్లు చూసుకున్నట్లయితే నేడు మనం యంత్రాలను, ట్రాక్టర్లను, ఉక్కు పనిముట్లను ఉపయోగిస్తున్నాం. ఆది మానవులు రాళ్ళు, ఎముకలు, కొయ్యతో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు. పెద్ద రాళ్లను జాగ్రత్తగా వేరొక రాయితో కొట్టి నునుపుగా, పదునుగా చేసి పనిముట్లు తయారు చేసుకునేవారు. ఈ పెద్ద రాతి పనిముట్లు మాంసం కోయడానికి, భూమిలో నుంచి దుంపలు తవ్వడానికి, జంతువులను వేయడానికి ఉపయోగించేవారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత వారు ముడి రాతి నుంచి నునుపుగా, అనువుగా ఉండే చిన్న రాతి పనిముట్లు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పనిముట్లను మనం సూక్ష్మ రాతి పరికరాలు అని అంటాము. నెక్స్ట్ పాయింట్, వీటికి కొయ్య లేదా ఎముక పిడిని బిగించి వాటి కత్తులు, బాణాలు, కొడవళ్ళలాగా ఉపయోగిస్తారు. ఈ పరికరాలు నేలలో గోతులు తవ్వడానికి, చెట్లను తవ్వడానికి కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సూక్ష్మరాతి పరికరాలు ఏ జిల్లాలో లభించాయంటే ఆదిలాబాద్ జిల్లా ఘన్పూర్లో. రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా మన ఉట్నూరులో, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా ఘన్పూర్లో ఈ యొక్క సూక్ష్మరాతి పరికరాలు లభించడం జరిగింది. రాతి నుంచి చెక్కినటువంటి బ్లేడ్లు ఏమో నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరంలో లభించాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్లో పెద్ద మొత్తంలో పురాతన పనిముట్లు లభించడం అయితే జరిగింది. సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, అదేవిధంగా ఉట్నూరులోని ఘన్పూర్లో లభించడం అనేది జరిగింది. నెక్స్ట్ నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్లో లభించిన పలకల నుంచి పనిముట్లు తయారు చేయడం అనేది జరిగింది. సో ఇవి మనకు ఎక్కడ లభించాయి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నిప్పు అనేది మానవులు ఆహారంగా తీసుకొచ్చిన పచ్చి మాంసాన్ని ఒక బండతో ఒకటి కొట్టి నిప్పును తయారు చేశారు. నెక్స్ట్ సంచార జీవనం చూసినట్లయితే ఆది మానవులు చిన్న చిన్న గుంపులుగా గోలలో లేదా చెట్ల నీడలో నివసించేవారు. ఇళ్లను నిర్మించుకునేవారు కూడా కాదు వాళ్ళు. ఇక మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోతూ సంచార జీవనం గడిపారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం నిరంతరం సంచరించే వారిని సంచార జీవులు అంటాం. చిత్రకళ. వివిధ ప్రాంతాల్లో గుహల గోడలపై, రాతి స్థావరాలపై ఆది మానవులు ఆ జంతువులు వారు వేటాడే సంఘటనలు చిత్రించారు. వారు కొన్ని రంగులను రాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకున్నారు. చిత్రించడానికి వెదురు కుంచెలను, అంటే బహుశా వారు ఇలా చిత్రించడానికి మతపరమైన ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చని అయితే చెప్తున్నారు. సో వాళ్ళు ఈ విధంగా కుంచెలను ఉపయోగించేవారు. చిత్రించడానికి వెదురు కుంచెలను తెలంగాణ రాతి యుగపు స్థావరాలు ఒకసారి చూసుకున్నట్లయితే తొలి రాతి యుగానికి చెందిన పూర్వ చారిత్రక కాలం నాటి మానవులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు. వారు తయారు చేసిన రాతి పనిముట్లు దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బయటపడ్డాయి. చూడండి, జయశంకర్ జిల్లాలో ఎక్కాల, నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరము, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలోని రామగుండము, ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు, సంగారెడ్డి జిల్లాలోని మంజీరా లోయ, అదేవిధంగా భద్రాద్రి జిల్లాలోని చర్ల అనే ప్రాంతాల్లో ఈ సూక్ష్మరాతి చిత్రకళలు
చిత్రకళ స్థావరాలు బయటపడడం అనేది జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో సూక్ష్మరాతి పరికరాలను చిత్రాలను ఇక్కడ వదిలి వెళ్ళారు. ఇటువంటి చిత్రాలు వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలో ఈ పాండవుల గుట్ట గల రాతి గుహలో గోడలపై కనుగొనబడ్డాయి. సో రాతి చిత్రకళలు ఈ ఎక్కడ బయటపడ్డాయి అంటే వరంగల్ జిల్లాలోని తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్టలో రాతి గుహల గోడలపై కనిపెట్టడం జరిగింది. ఈ రాతి చిత్రకళ ప్రపంచంలోనే తెలంగాణకు విశిష్ట గుర్తింపు తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయుల దాకా పద్మనాయక రాజుల కాలం వరకు ఈ చిత్రకళ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం రామచంద్రాపురంలో నీలాద్రి గుట్టలు ఉంటాయి. ఇక్కడ రాతి స్థావరాలు చూడవచ్చు. నెక్స్ట్ రాతి చిత్రకళలో వేట, పోరాడుతున్న సన్నివేశాలు, తేనె సేకరణ, నృత్యం చేయటం, సంగీతం మొదలైనవి చూపించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ వాళ్ళు ఎద్దు, బర్రె, మూపురం ఎద్దు, జింక, ఏనుగు, అడవి మేక, పులి ఇలా మొదలైనటువంటి కొంగ, నెమ్లి, తేనెటీగలు, సీతకోచిలుత వీటితో పాటు రేఖాగణిత చిహ్నాలు, మానవ చిత్రాలు, విల్లు, బాణం, కత్తి, బరిసె వంటి ఆయుధాలు కూడా మనకు రాతి చిత్రాల్లో మనకు కనిపించడం జరిగింది. నెక్స్ట్ నేటి కాలంలో వేటగాళ్ళు. నేటికి కూడా ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో అనేక సమూహాల మానవులు వేటాడడం అనేది ఆహార సేకరణ కోసం తద్వారా వాళ్ళు వేటాడడం అనేది చేస్తున్నారు. మన రాష్ట్రంలో కొంతమంది యానాదులు, చెంచులు ఈ విధమైన జీవితాన్ని నేటికి గడుపుతున్నారు. ఎవరెవరు? యానాదులు, చెంచులు. నేటికి యానాదులు, చెంచులు అయితే వాళ్ళు వేటాడుతున్నారు. వారి జీవన విధానాన్ని అర్థం చేసుకొని కొంతమంది పరిశోధకులు వారితో సహజీవనం కూడా సాగించారు. వారి గురించి అధ్యయనం చేశారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆది మానవులు అడవులో ఏ విధమైన జీవితం గడిపారో ఊహించుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సమజీవనం అంటే ఆది మానవులు చిన్న సమూహాలుగా ఏర్పడి సంచార జీవనాన్ని గడిపారు. అప్పుడు స్త్రీ పురుషులు అందరూ కలిసి వేటాడి ఆహారాన్ని సంపాదించుకునేవారు. ఆహార అన్వేషణలో స్త్రీలు, పిల్లలు చాలా సంతోషంగా పాల్గొని చిన్న జంతువులను వేటాడి ఆహారాన్ని సంపాదించేవారు. పెద్ద జంతువులను వేటాడడాన్ని కొన్ని రోజుల ప్రణాళిక ద్వారా పురుషులు నిర్వహించేవారు. ఆనాటి వేటగాళ్ళు వేటాడిన ఆహారాన్ని సమూహంలోని ప్రజలందరితో పంచుకునేవారు. నెక్స్ట్ మాంసం, చేపలు, పండ్లు, ఆకులు, దుంపలు, అడవి ధాన్యాలు నిల్వ చేసే వసతులు ఆనాటి మానవులకు ఉండేవి కావు. నేటి కాలంలో మనం తినే ధాన్యాలు, పప్పు దినుసులు త్వరగా చెడిపోవు. అంతేకాక కొన్ని నెలల వరకు చెడిపోకుండా కాపాడుకోవడానికి జాడీలు, డబ్బాలు లభిస్తున్నాయి. కానీ సంచార జీవితం గడిపిన ఆది మానవులకు ఇలాంటి వసతులు ఉండేవి అనేటివి కావు. సో వేటాడిన అడవిలో దొరికిన ఆహారాన్ని పంచుకోవటం వల్ల వారికి ధనిక పేద తేడాలు ఉండేవి కాదు. ఒకరికి మరొకరు సమానంగా వ్యవహరించేవారు. అందరూ కలిసిమెలిసి చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవారు. ఆదిమ మానవులు అడవిలో జంతువులను వేటాడినప్పటికీ అడవిలో వృక్షాలు, జంతువులు, నదులు, పర్వతాల పట్ల ఎంతో గౌరవాన్ని కూడా కలిగి ఉండేవారు. వారికి సరిపడేంత ఆహారం సంపాదించుకోవడానికి వీటిని తరచుగా పూజించేవారు కూడా. వారు ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు చూసుకున్నట్లయితే కేవలం 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే మానవులు ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు మనకు సంభవించాయి. ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది. దీనివల్ల అటవీ ప్రాంతాలకు కొన్ని గడ్డి భూములుగా మారిపోవడం అనేది జరిగింది. గడ్డి భూములకు పశువులకు, గొర్రెలకు, మేకలకు అవసరమైన గడ్డిని అందించాయి. మానవులకు కూడా తినడానికి నీటి నుంచి తృణధాన్యాలు లభించేవి మనకు గడ్డి భూముల నుంచి. నెక్స్ట్ క్రమంగా ఆది మానవులు ఈ గడ్డి భూములను, వాటిపై ఆధారపడిన ఉన్నటువంటి జంతువులను పరిశీలించి వాటిపై ఆధిక్యతను సంపాదించుకున్నారు. దీని ఫలితంగా జంతువులను మచ్చిక చేసుకోవడము, అదేవిధంగా మొక్కలను పెంచడం మొదలైంది స్టార్ట్ అయింది. నెక్స్ట్ పంటలు పండించడం, జంతువుల పోషణ. క్రమంగా ఆది మానవుల్లో పురుషులు, స్త్రీలు, పిల్లలు ఏ ప్రాంతాల్లో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో, విత్తనాల నుంచి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతాయో పరిశీలన చేయడం మొదలుపెట్టారు. దీనికోసం వారొక మొక్కలను, పక్షులు, జంతువుల నుంచి కాపాడి వారు కూడా చెట్లను పెంచడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫలితంగా మొక్కలు పెరిగి పంటలు పండాయి. ఆహారంగా ఉపయోగపడే మొక్కలు పెరిగే ప్రాంతాలలో ప్రజలు స్థావరాలు ఏర్పరచుకొని పంటలు పండించారు. ఇక ఇలా భూమిపై వివిధ ప్రాంతాలలో వీరికి జీవనాధారాలు, పంటలు పండించే వివిధ సమూహాలు రేతు సమూహాలుగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ వివిధ ప్రాంతాలలోని ప్రజలు వరి, గోధుమ, జొన్న, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, దుంపలు, కూరగాయలు పండించడం నేర్చుకున్నారు. రకరకాల పంటలను, కూరగాయలను ఎలా పండించాలో కూడా వారు ఒకరినొకరు తెలుసుకోవడం అనేది జరిగింది. ఈ క్రమంలో వారు తినగా మిగిలిన ఆహారాన్ని వారి నివాసాల దగ్గరకు వచ్చి గడ్డి తినే సాధు జంతువులకు పెట్టి వాటిని పచ్చిక చేసుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా పెంచుకునే జంతువులకు
కానీ క్రూర మృగాల నుంచి రక్షణ కల్పించేవారు. ఈ విధంగా జంతువులను మచ్చిక చేసుకుని పెంచుకోవడం వల్ల వారికి మాంసం, జంతు చర్మం, పాలు మొదలైనవి లభ్యమయ్యాయి. వారు క్రమంగా ఎద్దులను, గాడిదలను వ్యవసాయానికి, సరుకులను మోయటానికి ఉపయోగించేవారు. మచ్చిక చేసుకోవడం. ఆది మానవులు సాధారణంగా అధిక దిగుబడినిచ్చే, రోగాల బారిన పడకుండా ఉండే మొక్కలను, జంతువులను ఎంపిక చేసేవారు. ఇక వారు వాళ్ళ జంతువులను అదేవిధంగా మొక్కలను పెంచుకోవడం జరిగింది, జంతువులను మచ్చిక చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా జంతువులను పెంచుకోవడం అనే మచ్చిక చేసుకోవడం అని అంటారు. ఈ విధంగా కొన్ని వందల సంవత్సరాలుగా వారికి వివిధ రకాలుగా ఉపయోగపడే మొక్కలు, జంతువులను పెంచుకున్నారు. ఇక ప్రజలందరూ మొక్కలు, జంతువులను పెంచేవారు కాదు. చాలామంది ఇంకా అడవుల్లో జంతువులను వేటాడే ఆహారాన్ని సమకూర్చుకునేవారు. వ్యవసాయం కూడా అందరూ ఒకే విధంగా చేసేవారు కాదు. మొదట అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయంతో పాటు వేట, ఆహార సేకరణ సాగించేవారు. నేలను దున్ని ఎరువులు ఉపయోగించడం ద్వారా సారవంతం చేయవచ్చి వాళ్ళు కొందరు తెలుసుకున్నారు. దీంతో ప్రతి సంవత్సరం సారవంతమైన నేల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదని తెలుసుకున్నారు. వారు వ్యవసాయంలో జంతువులను, నేలను దున్నడానికి, పంటల రవాణాకు, ఎరువులకు, ఇతర అవసరాలకు ఉపయోగించేవారు. దీనివల్ల పశు పోషణతో పాటు వ్యవసాయం అమల్లోకి రావడం అనేది జరిగింది. స్థిర జీవనం సాగించారు. చూసినట్లయితే ఆది మానవులు పంటలకు నీరు పెట్టడానికి, జంతువుల, పక్షుల నుంచి వాటిని కాపాడడానికి, కలుపు తీయడానికి పంటలు పండే ప్రదేశంలో ప్రజలు నివాసాలు ఏర్పరచుకున్నారు. పంట కోసిన తర్వాత దాని అంతా ఒకే రోజు తినలేరు కాబట్టి నిల్వ చేయడం మొదలు పెట్టారు. పండించిన ధాన్యాన్ని 6 నెలల నుంచి సంవత్సరం దాకా నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు. నెక్స్ట్, ఒక చోట ఇల్లు కట్టుకొని స్థిర నివాసం కూడా ఏర్పరచుకుంటేనే ధాన్యాన్ని నిల్వ చేయడం సాధ్యమవుతుందని అనుకున్నారు. ఈ పరిస్థితులు స్థిర జీవనానికి దారితీశాయి. వాళ్ళు వంటకు పొయ్యి, ధాన్యము దంచేందుకు రోలు అవసరమయ్యాయి. సో పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలు వారు ఉపయోగించిన రాతి పనిముట్లు, పాత్రలు, గుడిసెలు, ఇతర పనిముట్లు అవశేషాలు లభ్యమయ్యాయి. వీటితో పాటు కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితము ఆది మానవులు నిప్పుపై కాల్చిన ధాన్యం కూడా మనకు లభ్యమైంది అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 12,000 సంవత్సరాల క్రితం నిల్వ చేసిన ఆహారాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 12,000 సంవత్సరాల క్రితం నిల్వ చేసిన ఆహారాన్ని. నెక్స్ట్, ఆనాటి రైతులు చెట్లను, కొమ్మలను నరకడానికి వీలుగా ఉండే కొత్త రకం రాతి పనిముట్లను తయారు చేసుకున్నారు. వీటిని నవీన రాతి పరికరాలని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. సో ఆనాటి వ్యవసాయదారులు అనువైన రాతిని మరొక రాతిపై పెట్టడం ద్వారా గొడ్డలు లాంటి పరికరాలను తయారు చేశారు. ఇలా సానపెట్టిన గొడ్డలకు కొయ్యపిడి బిగించేవారు. కొత్త పనిముట్లు, పంటలు పండించడం ద్వారా ఆది మానవులకు జీవన విధానంలో మౌలిక మార్పులు తీసుకొచ్చాయి. ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా అదేవిధంగా కొత్త రాతి యుగము అంటాము. అంటే కొత్త పనిముట్లతో వ్యవసాయం చేశారు కాబట్టి నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు. మధ్యప్రదేశ్లోని నంద్రా గ్రామం వద్ద రాతి పనిముట్లు లభ్యం కావడం జరిగింది. మధ్యప్రదేశ్లోని ఎక్కడ? నంద్రా గ్రామం వద్ద. నెక్స్ట్, మన తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలోని సేరుపల్లిలో మనకు నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లభ్యం కావడం అనేది జరిగింది సేరుపల్లిలో. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్లో కూడా మనకు నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లభ్యం కావడం అనేది జరిగింది. ఇక భారతదేశంలో ఆది మానవుల ప్రారంభం వ్యవసాయ ఆనవాళ్ళు సుమారు బయటపడ్డాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 9,000 సంవత్సరాల క్రితం మనకు బెల్చిస్తాన్లో బయటపడ్డాయి. సుమారు 5,000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో, 4,000 లేదా 5,000 సంవత్సరాల క్రితం బీహార్లో కూడా బయటపడడం అనేది జరిగినాయి రాతి పనిముట్లు. నెక్స్ట్, ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు దక్కన్ పీఠభూమిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులు దొరికాయి. ఈ రాష్ట్రాల్లో అనేక ప్రదేశాల్లో పెద్ద పరిమాణంలో బూడిద దిబ్బలు కూడా కనుగొనడం అనేది జరిగింది. నెక్స్ట్, పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 5,000 సంవత్సరాల క్రితం ఆది మానవులు ఈ ప్రాంతంలో పశుపోషణ చేపట్టినట్టు తెలుస్తుంది. కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో పశువులను కంచె ద్వారా నిలువరించి అనంతరము వాటి పేడను ఎండబెట్టి దిబ్బలను ఏర్పాటు చేశారు. సో అవి మనకు కనబడడం జరిగింది. వాటిని బూడిద దిబ్బలు అని అనడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ దిబ్బలను పండగ సందర్భాల్లో కాల్చి బూడిద చేసేవారు. ఈ విధంగా ఆనాడు ఏర్పడిన బూడిద కుప్పలు ప్రస్తుతం మన రాష్ట్రం అయినటువంటి మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బయటపడ్డాయి. ఈ బూడిద కుప్పలతో పాటు నవీన శిలాయుగానికి చెందిన రాతి గొడ్డలి, రాతి పారలు, కుండల అవశేషాలు మొదలైనవి కనుగొనడం అనేది జరిగింది. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆది మానవులు పంటలు పండించడంతో పాటు స్థిర నివాసాలు, గ్రామ సముదాయాలను ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. తెలంగాణలో నూతన శిలాయుగం ఒకసారి చూసినట్లయితే తెలంగాణలో నూతన రాతి యుగం వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాము, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్, పెద్దపల్లి
నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు కనుగొనబడ్డాయి. సో వరంగల్ జిల్లా కొమరంభీం జిల్లాలో పోలకొండలో జరిపిన తవ్వకాల్లో కాల్చిన మట్టి, వీటితో పాటు అసంఖ్యాకంగా సూక్ష్మరాతి పరికరాలు, చేతితో చేసిన కుండలు, ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు లభ్యం కావడం జరిగింది. ఎక్కడెక్కడ? వరంగల్ జిల్లా, కొమరంభీం జిల్లాలోని పోలకొండలో ఇవి లభించడం జరిగింది. సో మాది కూడా కొమరంభీం డిస్టికే. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీన్ని బట్టి 3,300 సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది. మనకు ఈ యొక్క తెలంగాణలో మనకు 3,000 తెలంగాణ నూతన శిలాయుగంలో చూసినట్లయితే మన 3,300 సంవత్సరాల క్రితమే మన దగ్గర మానవులు నివసించినట్లు దీని ద్వారా మనకు తెలవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మిగతా అంశాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.